హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాస మందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శుభం భూయాతు. మొట్టమొదట ఇవాళ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ భాగవతంలో ఉన్నటువంటి మొట్టమొదటి పరబ్రహ్మాన్ని గురించి ఉన్నటువంటి శ్లోకాన్ని అధ్యయనం చేసి విషయంలోకి వద్దాం. భాగవతంలో మొట్టమొదట ఉన్నటువంటిది అనమాట విశేషమైనది ఏమిటంటే అది జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. పరబ్రహ్మాన్ని గురించి నిర్వచించినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది, భాగవతంలో ఉన్నటువంటిది. ఇందులో ఏం చెబుతున్నారంటే విశేషం, ఈ జగత్తంతా సగుణ బ్రహ్మము నుండి పుట్టినది, దాని యందే విలీనమగుతున్నది. పుట్టడం అంతా సగుణ బ్రహ్మ నుండే పుడుతుంటుంది, నిర్గుణ బ్రహ్మం నుంచి కాదు పుట్టేది. నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మం అవుతాడు. ఆ సగుణ బ్రహ్మము నుండి ఈ మొత్తం వచ్చింది. సర్వజ్ఞుడు స్వయం ప్రకాశుడు అగు పరమాత్మ సంకల్పము చేతనే ఇదంతా, బ్రహ్మకు వేదములు నేర్పడం ఇదంతా వెనక ఎవరున్నారనంటే బ్రహ్మము ఉన్నాడు. ఆయన ముందు ఎవరున్నారంటే హిరణ్య గర్భుడు ఉన్నాడు. హిరణ్య గర్భుడు అంటేనే చతుర్ముఖ బ్రహ్మగారు, అనగా పరమాత్మ నుండి వచ్చినటువంటి వాడు హిరణ్య గర్భుడు. ఆయన సమస్తమైనటువంటి ఈ జగత్తు మొత్తాన్ని సృష్టించాడు. అయితే సృష్టించాడంటే దీనికి మూలం ఎవరంటే పరమాత్మ. ఆ విషయాన్నే మనకు సులభంగా అర్థం కావటం కోసము ఆ విష్ణుమూర్తి నాభి కమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు, ఆయన సృష్టి అంతా చేశాడు అని మనకు పురాణ కథ చెబుతారు. అదనమాట, ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు. దీనికి మూలమంతా ఎవరు? సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ. ఆయన ఎటువంటి వాడే అంటే స్వయం ప్రకాశుడు. సంకల్పము చేతనే బ్రహ్మకు వేదములను ఇచ్చాడు. సంకల్పము కేవలం మనోసంకల్పము చేతనే ఆయనకి వేదాలు ఇచ్చాడు. అటువంటి పరమాత్మ విషయంలో ఇక్కడ విశేషం. విద్వాంసులు అంటే అర్థం ఏమంటే జ్ఞానులు అని అర్థం. ఈ జ్ఞానులు కూడా మోహమును చెందుతున్నారు, అనగా పరమాత్మని అవగాహన చేసుకోవటానికి చేతగాలేక అంత మోహంలో పడిపోతున్నారు, అంటే అజ్ఞానంలో పడిపోతున్నారు. అనగా అంతటి విద్వాంసులు కూడా పరమాత్మని అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెబుతూ, అటువంటి పరమాత్మ విషయంలో విద్వాంసులు కూడా మోహమును చెందుతున్నారు.
కాబట్టి సత్స్వరూపము పరబ్రహ్మమునందు ఇక్కడ విశేషం. సత్ స్వరూపం పరబ్రహ్మం ఏంటంటే సత్ స్వరూపం. ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి అని ఋగ్వేదం. ఏకం సత్. ఋగ్వేదంలో ఏం చెప్పారు? సత్ పదార్థము ఏకం ఒక్కటే, ఆయనే పరబ్రహ్మము పరమాత్మ అని చెప్పారు. అక్కడ ఆ సత్ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మమునందు ఏమిటి విశేషం? పంచభూతాల్లో ఒక 3. పంచభూతాల్లో మనకి 3 మాత్రం కనబడుతుంటాయి, 2 కంటికి కనబడవు. 2 కంటికి కనబడవు. ఏమిటి 2 అంటే? శూన్యం ఒకటి, రెండోది వాయువు. కనపడే వస్తువులు ఏమిటంటే పంచభూతాల్లో ఒక 3 ఉన్నాయి. అవి ఏమిటంటే అగ్ని, నీరు, భూమి. ఈ 3 చేత ఈ సమస్తమైనటువంటి మనకు కనబడుతున్నటువంటి స్థావర జంగమములు సృష్టించబడ్డాయి. ఈ విషయము ఈ 3 చేత సృష్టించబడ్డాయి అనేటువంటి విషయము ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. తత్తేజో అస్మిజత అనేటువంటి ఆ మంత్రంలో వస్తుందన్నమాట. సహజంగా ఏంటనమాట, పంచభూతముల నుంచి ఈ సమస్తమైనటువంటి జగత్తు వచ్చింది అని చెబుతారు. దేనిలో వచ్చింది ఆ విషయము అంటే తైత్తీర్యంలో వచ్చింది. అది తైత్తీర్యంలో వచ్చినటువంటి విషయంలో మన కంటికి కనబడే 3 విషయాలను తీసుకొని చెబుతున్నాడు. ఏమిటనమాట అవి? అగ్ని, నీరు, భూమి. ఇట్లా ప్రకటమైనట్లుగానే వాటి కార్యములకు ఈ జగత్తు, త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తు వాస్తవముగా లేకున్నను, వాస్తవానికి ఏంటనమాట, ఈ జగత్తు శాశ్వతమా? ప్రశ్న వేసుకుంటే శాశ్వతం కాదు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. జగత్తు శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది ఏమిటి అని అంటే పరమాత్మ అనేటువంటిది శాశ్వతము, పరబ్రహ్మము శాశ్వతము. శాశ్వతము కానటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు, ఇదే మహామాయ. ఇది అనమాట. ఈ మహామాయ ఉన్న పేరు వాస్తవముగా లేదు. ఈ జగత్తు లేదు. ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. అది కాక ఎన్నో మార్పులతోటి ఈ జగత్తు నడుస్తూ ఉంటుంటుంది. జగత్తు అంటే జాయతే గచ్చతి, ఇది జగత్తు. పుడుతుంటుంది, పోతూ ఉంటుంటుంది. అనగా శాశ్వతంగా నిలబడదు. పుట్టినటువంటిది శాశ్వతంగా ఉండదు. అది వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ పుడుతూనే ఉంటుంది. అట్లా జరుగుతుంటుంది అనమాట. ఈ త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు ఇలా కనబడుతుండేది, వాస్తవంగా లేదది. అయితే చైతన్య స్వరూపుడగు, ఎవరు చైతన్య స్వరూపుడగినటువంటి ఆయన? పరబ్రహ్మము లేక పరమాత్మ. ఆయనకు ఈ మాయాదోషములు అంటవు. అనగా త్రిగుణాత్మకమైనటువంటి ఈ మాయ ఏదైతే ఉన్నదో అది అంటదు. అనగా మాయ దగ్గరే ఉంటుంది. త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఆ పరమాత్మ దగ్గరలోనే ఉంటుంది. కానీ పరమాత్మను స్పృశించలేదు. ఎందుకనక త్రిగుణాత్మకములు స్పృశించితే మలినం పడతాయి. అలా అనమాట. అందుకని త్రిగుణాత్మకంలో ఏమిటనమాట? మాయ. అదే అంధకారము, అదే చీకటి, అదే విషయము. మహాశివరాత్రి రోజున ఆ చీకటిలో చేసేటువంటి ఈ శివ పూజ, ఇట్లా శివ కళ్యాణం, దీనికి సంబంధించినటువంటి గొప్ప చరిత్ర అంతా కూడా మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం. ఇది కాబట్టి పరబ్రహ్మమే వాస్తవమునకు. ఆ పరబ్రహ్మమే ఇక్కడ ఏంటనమాట సదా ధ్యానించుతున్నాము. ఏకైక పరమ సత్యత్వము, సత్యము. ఎవరు? పరబ్రహ్మముకు ఇంకొక పేరు పరమాత్మ అంటాము. ఇంకొక పాట ఏంటంటే సత్యతత్వము. అది సత్యతత్వము. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి సత్యస్వరూపమును ధ్యానించదను. సత్యం పరం ధీమహి. ధీమహి అంటే నా బుద్ధిలో నేను ధ్యానిస్తూ ఉంటాను ఆ సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను అని చెబుతున్నాడు. చివరికి ఏం చెప్పాడంటే ఆ పరమాత్మ యొక్క సత్యస్వరూపం యొక్క లక్షణం చెబుతూ మధ్యలో ఏం చెప్పాడంటే త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు చెప్పాడు. ఈ జగత్తు సృష్టి వస్తూ ఉన్నది, ఈ మాయ. అటువంటి ఈ మాయను కూడా ఆ విద్వాంసులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అంత గొప్ప విశేషమైనటువంటిది అని అర్థం. ఆ విషయం ఏమిటో ఇప్పుడు మనకు ఇందులో వస్తున్నది. దీనిలో ఈ సందర్భంలో మనకు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉన్నది.
ఏమిటంటే అందరికన్నా గొప్ప ఎవరు అని అంటే ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పాడు. అనగా అన్ని లోకముల కంటే పైన కూర్చున్నటువంటి వాడు ఎవరంటే ఆ బ్రహ్మము. ఈ కింద ఉన్న లోకాలు ఏంటి? బ్రహ్మలోకాదులు అనేటువంటి అనేకమైన లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. శాశ్వతమైనటువంటిది పరబ్రహ్మము అని దానిలో చెప్పాడు. ఆ పరబ్రహ్మమును నేనేను, నన్ను ఉపేత్య, నన్ను సేవించినటువంటి వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది అని కూడా చెప్పాడు అక్కడ. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? అందరికన్నా ఉత్కృష్టమైనటువంటి చాలా గొప్ప విశేషం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది పరబ్రహ్మము అని అర్థం చేసుకోవాలి. ఆ పరబ్రహ్మము శాశ్వతమైనటువంటిది. ఆ పరబ్రహ్మము లేక పరమాత్మ అని మాటలు చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంలో ఏమిటి దీని యొక్క విశేషం ఏమిటి మనం చెప్పుకుంటుంటే గొప్ప విశేషాలు మనకి తెలుస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకు మహాశివరాత్రి ఇవాళ మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం ఈ మహాశివరాత్రి అనేటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి. ఈ రోజున చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి రాత్రి అంతా జాగరణ చేయటం. జాగరణ అంటే జాగ్రత్త అవస్థ నుంచి వచ్చింది జాగరణ. అది జాగ్రత్త అవస్థలో ఏం చేస్తావు నువ్వు? ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి. జాగ్రత్త అవస్థ ఎప్పుడు నీకు పగటి పూట ఉంటుంది. జాగ్రత్త అవస్థ అనగా అప్పుడు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అంతా శుభ్రంగా చాలా చక్కగా లోకంలో తిరుగుతూ ఉంటుంటావు. అట్లా ఆ విధంగా ఈ రాత్రిపూట జాగ్రత్త అవస్థలో ఉండుము అని అర్థం. అది ఎందుకు ఉండాలి అని, అదే జాగరణ. జాగ్రత్త అవస్థనే జాగరణ. ఎందుకు ఉండాలి? ఎందుకంటే రాత్రి అనేటప్పటికి వచ్చేటప్పటికి మనకు ఏంటి వస్తుంది? నిద్ర వస్తుంది. నిద్ర అంటే సుఖం వస్తుంది అనమాట. ఇది సుఖాన్ని పొందాలి. కానీ ఇవాళ ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండుము అని అర్థం. అది అందువల్ల యా నిశా సర్వభూతేషు జాగర్తి సంయమి అనేటువంటి ఆ శ్లోకం ఇక్కడ అనుసంధానం అనమాట. అది అయితే ఇక్కడ విశేషాలు చెప్పుకుంటూ శివ రాత్రి 2 శబ్దాలు ఉన్నాయి. ఈ 2 శబ్దాలను గురించి మనం ఇక్కడ విశేషమైనటువంటి చెప్పుకుందాం. మనం ఇక్కడ రాత్రి శబ్దాన్ని ముందు తీసుకుందాం. రాత్రి ఇప్పుడు మనకు ఈ పండగలు ఇవన్నీ వస్తున్నాయి చూడండి, ముఖ్యమైనటువంటివి. శివరాత్రి సరే వచ్చింది. తర్వాత రేపు వసంత నవరాత్రులు. ఎప్పుడు? చైత్రమాసంలో. చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నవమి దాకా వసంత నవరాత్రులు అంటారు. అక్కడ కూడా రాత్రి శబ్దమే వచ్చింది. 9 రోజులు పాడ్యం నుంచి 9వ రోజు శ్రీరామనవమి. ఈ 9 రోజులు బాగా ఉత్సవాలన్నీ జరుగుతుంటుంటారు. అదొకటి. అది అయిపోయిన తర్వాత గణపతి నవరాత్రులు, అక్కడ కూడా రాత్రి పెట్టేశారు. అది అయిపోయిన తర్వాత అక్కడ గణపతి నవరాత్రులు అని పేరు పెట్టేశారు. అది అయిపోయిన తర్వాత శరన్నవరాత్రులు అని మళ్ళీ పేరు పెట్టారు. శరన్నవరాత్రులు అని మళ్ళీ పేరు పెట్టారు. అక్కడ శరన్నవరాత్రులు అయిపోయిందండి. తర్వాత ఇదిగో మహాశివరాత్రి అనేటువంటి పేరు పెట్టేశారు. అన్నిటికీ రాత్రి అని పేరు పెట్టేశారు. ఈ రాత్రి అనేటువంటి పేరు పెడుతున్నారు. ఏమిటి రాత్రి అంటే? మనకు అర్థం ఏమొస్తుందంటే చీకటి అని అర్థం వస్తుంది. హాయిగా నిద్రపోవటం. ఇది మనకు ఈ విషయాలు 2 తెలుసు. అయితే ఈ పదాలు మాత్రం పెట్టారు. అయితే మిగిలిన పండుగలకి మాత్రం, శరన్నవరాత్రులకి మాత్రం శుభ్రంగా నిద్రపోతుంటారు. అక్కడ ఎవరు జాగరణ చేయరు. శుభ్రంగా 8-9 దాకా చేసేది, శుభ్రంగా ప్రసాదాలు తినేది, నిద్రపోయేది. ఇంకా అది అనమాట. అది మర్నాడు పొద్దున మళ్ళీ మొదలు పెట్టడం. అది ఇట్లా ఇవన్నీ అక్కడ ఆ సందర్భాల్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి జాగరణ చేయండి అన్నారు. ఎందుకు? అది అనేటువంటి విశేషం దీనికి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ రాత్రి అనేటువంటి ఈ శబ్దం ఋగ్వేదంలో ఉంది మొట్టమొదట. మనం కొన్ని శబ్దాలు చూస్తుంటే ఈ శబ్దాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది మనం అన్వేషణ చేస్తే, మొట్టమొదటి ఎక్కడ అన్వేషణ చేయాలంటే ఋగ్వేదంలో చేయాలి. ఎందుకంటే ఋగ్వేదం మొదటి వేదం. ఆ ఋగ్వేదంలో చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి అగ్ని అనే పదం ఉందనుకోండి, అది ఋగ్వేదంలోనే ఉంది. అది అక్కడి నుంచి కిందకు వచ్చేసింది. మొట్టమొదటి పదం
వేదములలో వేదంలో మొట్టమొదటి పదం ఏది అని జనరల్ క్వశ్చన్ వేశారనుకోండి, మిమ్మల్ని బాగా ఉపనిషత్తుల మీద చదువుకుండా అది ఇది అన్నారనుకోండి, ఎవరు నాలాంటి వాడు వచ్చినప్పుడు ప్రశ్న వేస్తాడు, నువ్వే బాగానే ఉంది, పదాల్లో ఉండి మొట్టమొదటి పదం ఏదైనా చెప్పవాయా అని అంటే, అప్పుడు ఏమిటి ఇట్లా అడుగుతున్నారండి. మొట్టమొదటి పదం అగ్ని. అది ఈ అగ్ని యొక్క విశేషమే తర్వాత కూడా వస్తుంది, మనం చెబుతాం. అగ్ని అనే పదం మొట్టమొదటి పదము. అందులో అక్షరాల్లో కూడా అక్షరాణం అకారోస్మి, ఆతోటే మొదలవుతుంది వేదం. ఇది అనమాట, వేదం ఆతోటే మొదలవుతుంది. ఆ అంటే పరమాత్మ, అక్షరాణం అకారోస్మి, ఇది అనమాట. ఇట్లా వేదంలో పదాలు ఏమి ఉన్నాయి అనేటువంటి వెతుక్కుంటే ఈ దేవతల పేర్లు ఇంద్ర, ఇటువంటి వరుణ, మిత్ర, వాయు, ఈ పదాలన్నీ ఎక్కడ ఉన్నాయి ఇటువంటి ఋగ్వేదంలో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి ఆ పదాలు. అవి క్రమక్రమంగా మనకు పురాణాలలోనూ అక్కడక్కడ కూడా వస్తూ ఉంటుంటాయి. పురాణాలలో కూడా వస్తుంటాయి. పురాణాలలో కూడా అక్కడక్కడ ఆ పదాలు వస్తుంటాయి అనమాట. అది అనమాట. అది ఇట్లా ఈ విధంగా ఈ పదాలు ఎక్కడ ఉన్నాయని చూస్తుంటే రాత్రి అనేటువంటి పదం ఋగ్వేదంలో ఉంది అని అర్థం. ఈ రాత్రి అనేటువంటిది ఏమిటి అంటే ఒక దేవత పేరు. రాత్రి అనేటువంటిది ఒక దేవత. ఈ దేవత ఏం చేస్తుందనంటే మనకు రాత్రి సుఖాన్ని ఇస్తుంటుంది, అనగా ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చి శుభ్రంగా నిద్రపోండి అంటుంది. ఏమిటి రాత్రి చేసేదంటే చీకటి ఉంటేనే కానీ సుఖంగా నిద్ర పట్టదు. అందుకని చీకటి అనేటువంటిది అనమాట. ఇది మనకు భౌతికంగా కనబడుతున్నటువంటి విషయం. ఇది భౌతికంగా కనబడుతున్నటువంటి చీకటి వస్తేనే గాని మనకు నిద్ర పట్టదు అని అర్థం అనమాట. ఇది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అసలు తాత్వికంగా ఏమిటి అనంటే అజ్ఞానం అనేటువంటి చీకటి. ఇక తాత్వికంలోకి వెళుతున్నాం. అజ్ఞానం అనే చీకటి. ఇప్పుడు మనం బాగా చీకటి ఉంటేనే రాత్రి కూడా నిద్ర పట్టదు, కాబట్టి చీకటిలో నిద్రపోతాం, సుఖంగా ఉంటాం. ఇది అలానే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నటువంటి వాడున్నాడే, వాడికి ఈ శుభ్రంగా అజ్ఞానం అనే దానిలో అట్లనే ఉండిపోతాడు. వాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు. అజ్ఞానం అనేటువంటిది వాడికి ఒక సుఖంగా ఉంటుంది. వాడికి అది సుఖంగా ఉంటుంది. అజ్ఞానం అని అంటే దీనిలో ఏమిటంటే చీకటి. అజ్ఞానం అనేటువంటిది చీకటి. ఆ చీకటి నుంచి వీడు బయటపడాలి. చీకటి నుంచి తొలగాలి అంటే ఏముండాలి? మనకు దీపం ఉండాలి. దీపం ఉంటే చీకటి పోతుంది. దీపం కనుక ఉంటే చీకటి పోతుంది. కాబట్టి వెలుగును చూసినప్పుడు పోతుంది, అప్పుడు ప్రశాంతత కలుగుతుంటుంది. చీకట్లో కూర్చున్నాడండి, అమావాస్య చీకట్లో అనుకున్నాం. అమావాస్య చీకట్లో దారిన పోతున్నాడు. అమావాస్య చీకట్లో పోతుంటుంటే ఆ చీకట్లో ఏం దారి కనపడదు, పైగా భయం వేస్తుంటుంది. ఆ చీకటిని చూసే భయం వేస్తుంటుంది, ఏ పురుగు పుట్ర ఏముంటుందోనని. అందుకని చేతిలో బ్యాటరీ లైట్ తీసుకొని పోతుంటే సరిపోతుంది. అట్లనే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పుడు ఒక దీపం గనక ఉంటే శుభ్రంగా ఆ విధంగా వెళ్ళిపోతుంటాడు. ఆ దీపం అంటే వెలుగు అని అర్థం. దీపం అంటే వెలుగు. నీ ముందు ఏమున్నది? చీకటి ఉన్నది, అజ్ఞానం అనే చీకటి ఉంది. ఇప్పుడు నీకు వెలుగు కావాలి. ఆ చీకటికి అవతలే ఏమున్నది? వెలుగు ఉన్నది. వెలుగు అంటే ప్రకాశము. ఆ ప్రకాశమే పరమాత్మ. కాబట్టి భాగవతంలో చెప్పాడు. ఏమిటంటే భాగవతంలో చెప్పింది ఇక్కడ విశేషమైన ప్రత్యేకంగా చెప్పాడు. ఏమిటంటే ఏంటంటే లోకేశులు. ఆ లోకాలు అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. ఆ లోకాలను పరిపాలించేటువంటి దేవతలు పెద్ద పెద్ద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోకం. యమలోకం, సూర్యలోకం, చంద్రలోకం, బ్రహ్మలోకం, ఇట్లా అనేకమైన లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నీ దాటిన తర్వాత ఏం కనపడుతున్నది అని అంటే చీకటికి అవతల ఆ దాటిన తర్వాత పెద్ద చీకటి కనపడుతున్నది నీకు. ఇక ఆ తర్వాత నీకు దారి కనపట్టలేదు. నీకు చీకటికి అవతల వెలుగునతండే పరమాత్మ. అది ఆ చీకటి అడ్డం వచ్చేసింది, అక్కడ దాకా వచ్చేసేసావు.
నల్లని తెర అడ్డం వచ్చేసేసింది. ఆ నల్లని తెర తొలగిపోవాలి. ఆ తెర తొలగిపోతే ఆ పరమాత్మ కనబడతాడు అని అర్థం దానిలో. అది భాగవతంలో చెప్పినటువంటి. అనగా అజ్ఞానం అనే చీకటి అక్కడ అడ్డం వచ్చింది. ఈ లోపు ఏమున్నాయి ఇవన్నీ అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి. అది త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉన్నది. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిని దాటావు, ఒక తెర ఒకటి కనపడదు. అనగా ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి దాటంగానే ఒక తెర కనపడదు, అదే మహామాయ. ఆ మహామాయను ఎప్పుడైతే నువ్వు దాటుతావో అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం కనబడుతుంది. అది చెప్పేది. కాబట్టి ఈ చీకటిని దాటాలి. ఈ చీకటిని దాటాలి అని అంటే ఏమిటి కావాలి అంటే జ్ఞానం అనేటువంటి దీపం కావాలి. అది పట్టుకొని రా. అది పట్టుకొని వస్తుంటే నెమ్మదిగా వస్తావయ్యా నువ్వు అని చెప్పటం అని మనకు స్థూలంగా ఈ మనకు ఉపనిషత్తులు కానీ గీత కానీ చెప్పేటువంటి విషయం. ఇది సహజంగా చెప్పేటువంటి విషయం. అయితే పురాణ భక్తిలోకి వచ్చేటప్పటికి దీన్ని ఏ విధంగా మార్చారు అని అంటే అందరికీ సులభంగా చేసుకునే విధానంగా మార్చారు. అదేమిటంటే ఒకటి ఏకాదశి. సంవత్సరానికి ఏకాదశులు, నెలకు 2 ఏకాదశులు, అప్పుడు 24 ఏకాదశులు. ఒకటి సంవత్సరానికి ఒక మాస శివరాత్రి, 12 మాస శివరాత్రులు, ఒక 2. ఈ 2 పెట్టారు. ఈ 2 ఏంటంటే పరమాత్మ దర్శనం కోసం పెట్టారు. ఏమిటనంటే దీనిలో ఏకాదశుల ముందు ఏకాదశి అంటే 11 అని అర్థం. 11 ఏకాదశి అని అంటే అది ఏమిటి 11 అని అంటే 10 ఇంద్రియాలు, 1 మనస్సు, మొత్తం 11. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10, 1 మనస్సు, మొత్తం 11. ఈ 11ని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని, ఈ 11 ఇంద్రియాలను పరమాత్మ యందు లగ్నం చేయము ఒక రోజున. పరమాత్మ యందు ఈ 11ని లగ్నం చేయము అని చెబుతున్నాడు. అది అట్లా నెలకి ఒక 2 ఏకాదశులు, అంటే శుక్రంలోను కృష్ణంలోను అదొకటి ఇదొకటి ఎట్లా అనమాట. 2 ఏకాదశులు లగ్నం చేయము అని చెప్తున్నాడు. పరమాత్మ యందు లగ్నం చేయము. అలా లగ్నం చేస్తుంటుంటే పరమాత్మ యందు నీకు అనుగ్రహం కలిగి నీకు సాక్షాత్కారం కలుగుతుంది అనేటువంటిది. అయితే ఇక్కడ విశేషం 11 ఏకాదశులు ఉన్నాయి కదా. 11 ఏకాదశుల్ని ప్రస్తుత కాలంలో అంటే 11 అంటే 11 రోజులు 22. ఈ 22 ఏకాదశులు చేయటం అనేటువంటిది కష్టం కదా ప్రస్తుత కాలంలో. ఏకాదశి వచ్చింది అనేటప్పుడు సహజంగా ఏమిటి ఇవాళ ఏకాదశి అంటే చాలా పర్వదినం అండి, చాలా బాగానే అంటారు. ప్రతి ఏకాదశికి మనం ఈ విధంగా ఉపవాసాలు ఉండి దేవుణ్ణి ఆరాధించడాలు ప్రస్తుత జగత్తులో ఉండేటువంటిది కష్టమైనటువంటి పనే కదా ఇది. అందుకని కనీసం ఒక్కటి ముఖ్యమైనటువంటి ఏకాదశి ఒకటి ఉన్నది, ముక్కోటి ఏకాదశి. అది ఆ ముక్కోటి ఏకాదశి రోజున నీవు ఇదన్నా చేస్తే ఆ 22 ఏకాదశుల ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పారు. అది విశేషం. ఆ ముక్కోటి అంటే ఈ ఏకాదశికి పరమాత్మ సౌణ రూపంలో విష్ణు స్వరూపంలో ఉన్నాడు. అనగా ముక్కోటి ఏకాదశికి వచ్చేటప్పటికి మనం ఏమంటాం, విష్ణుఆలయాలకు వెళుతుంటాం, అక్కడ సహజంగా చేస్తుంటాం. కానీ వాస్తవానికి ఇద్దరు, శివుడు అటు విష్ణువు ఇద్దరు. కార్తీక మాసంలో కూడా ఏకాదశి వచ్చిందంటే శివుణ్ణి ఆరాధిస్తుంటాం. ఇట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఏకాదశికి ఇచ్చినటువంటి పరమమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ రోజున నీవు ఆ పరమాత్మను దర్శించుము. ఎలా దర్శించాలి అనంటే నీ 11 ఇంద్రియములను పరమాత్మ యందు లగ్నము చేయుము. ఇదంత తేలికైందా? 11 ఇంద్రియాలని ఆ పరమాత్మ యందు లగ్నం చేయము అని అంటే ప్రస్తుత కాలంలో చూస్తుంటే నాకు చూడంగా ఎవరో ఒకరో ఇద్దరు ఎవరైనా కనపడుతుంటారేమో, అంతే. ఎవరు లేరు. ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కనుక చూస్తుంటే అది అయ్యే పని కాదు. ఇది ఎవరో కొద్దిమంది ఉంటారు అట్లా, అంత తప్పితే ఇంకెవ్వరు ఉండరు. ఆ పరమాత్మ యందు లగ్నం అంటే, పరమాత్మ యందు లగ్నం అంటే అర్థం ఏమిటి? నీ 11 ఇంద్రియములు పరమాత్మ యందు సేవ చేయటం. కానీ ఉదాహరణకి నేను పట్టుకుంటా పుస్తకం, ఆ రోజు పుస్తకం పట్టుకున్నానంటే
ఇక రాస్తూ కూర్చుంటా. అదే పరమాత్మ యందు ఉండటం. ఆమె తీసుకొచ్చి కాఫీ పెడుతుంది, అది చల్లారిపోతే మంచినీళ్ళు తాగటం. అది అర్థం. అదే అనమాట. అది అంటే అర్థం ఏమిటనమాట? కేవలం ఏంటనమాట, పారాయణలు చేసుకుంటూ ఈ విధంగా కనుక ఉండటం అని అంటే అది కూడా మంచిదే. అంటే ఏమిటనమాట విశేషం? నీ 11 ఇంద్రియాలని అక్కడ కనుక పెట్టేస్తే అది పరమాత్మ యందు లగ్నము అయినట్టు నీ యొక్క ఇంద్రియములు, నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని అర్థం. కాబట్టి ఆ ఏకాదశి రోజున ఏదో చేశామని పేరుతోటి ఒక అరగంట గంట అది చేసుకొని వదిలించేసేసుకున్నాం, ఇక బజారు పోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ముందు బజారుకి వెళ్ళి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి చూసుకోవాలి అనుకొని చేసుకుంటుంటారు. వాళ్ళకి వచ్చేటువంటిది ఏమిటి అని అంటే బజారే, ఇంకంతేం లేదు. ఇక్కడ ఏమిటనంటే ఆ 11 ఇంద్రియాలు ఎక్కడ పెట్టాలి? పరమాత్మ యందు లగ్నం చేయాలి. పరమాత్మ యందు లగ్నం చేయాలి అని అంటే నువ్వు ఒక్కొక్క నామం చదువుతున్నావు అని అంటే అర్థం ఎంత దూరం పోతుందో తెలుసునా? విష్ణు సహస్రనామం చదువుతున్నావు, విష్ణునామములు మధ్యలో శివహ 2 సార్లు వచ్చింది. నీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? శివహ అని వచ్చింది ఏమిటి? విష్ణువు వేరు, శివుడు వేరు కదా. ఈ బొమ్మలు ఏమైనా గుళ్ళు గోపురాలు చూస్తుంటే శివుడు వేరు, విష్ణువు వేరుగా కనబడుతున్నారే, మరి విష్ణు సహస్రనామంలో శివహ వచ్చింది ఏమిటి? ఏమో అక్కడ ఉంది, నేను చదువుతున్నా. అది అంత దగ్గర ఉండదు లేదు. పోనీ అక్కడైనా ఏమిటి, ఎవరైనా నాగోటి ఆయన వచ్చాడు, ఏంటంటే దీనిలో ఇట్లా ఉంది అని అడుగుదాం. అదే ఎందుకు అడగటం, లేని పని అది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ భక్తులు ఇట్లా ఉన్నారు. అది కూడా వస్తుంది ఆ విషయం. ఇట్లా ఈ విధంగా ఏకాదశి చెప్పుకున్నాం. అనగా అర్థం ఏమిటి? ఏకాదశి రోజున ఆ పరమాత్మని నీవు ధ్యానించి పరమ సాక్షాత్కారం పొందు అని ఒకటి. సరే, ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు. అదేమిటంటే ఆప్షను, ఏకాదశి అంటే ఎక్కువ పగలే కదా ఉండేది. ఏకాదశి అంటే పగటి పూటే, రాత్రిపూట ఇస్తున్నాడు ఇంకొకటి. అదేమిటనంటే చతుర్దశి అనగా ఏమిటనమాట, రాత్రి జాగరణ చేయము అన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పరబ్రహ్మము ఎలా ఉంటాడు అనేటువంటి విషయం. పరమాత్మ ఎలా ఉంటాడు? ఉపనిషత్తులన్నీ చదువుకున్నాం. ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడయ్యానంటే రూపం లేదు అన్నాడు. పరమాత్మకు రూపం లేదు, పైగా అజహ, అనాది అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అవ్యయ, శాశ్వత, వెళ్ళి అవ్యయ అంటాడు, శాశ్వత అని అంటాడు, ఈ విధంగా సత్యం అంటాడు. ఇన్ని లక్షణాలు పరమాత్మకు చెప్పుకుంటూ వచ్చాడు. నిర్గుణుడు అంటాడు. పైగా ఇన్ని లక్షణాలు పరమాత్మకు ఉన్నాయి అని చెబుతున్నాడు. అటువంటి పరమాత్మను నువ్వు దర్శించుము. ఎప్పుడు అనంటే ప్రతి మాస శివరాత్రికి 12 మాస శివరాత్రులు వస్తున్నాయి. 12 మాస శివరాత్రులు దర్శించు. అయ్యా 12 మాస శివరాత్రులు దర్శించడం అంటే నా వల్ల కాదయ్యా, కాబట్టి ఏదో ఒకటి చెప్పయ్యా అని అన్నాడు. అట్టయితే మహా పెట్టాడు, మాసం ఎత్తేసాడు. మాసం ఎత్తేసేసి మహాశివరాత్రి అని పెట్టాడు. అది ఇప్పుడు మాఘమాసంలో పెట్టాడు. ఈ మాఘమాసంలో ఎందుకు పెట్టాడు ఏంటంటే మా అఘహ, అఘహ అంటే పాపము పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైనటువంటి మాసం మాఘమాసం. నీవు చేసినటువంటి కర్మల యొక్క విశేషాలు ఏమైనా ఉంటే, నీకు తెలియని ఏమన్నా ఉంటే, అంటే తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మల వల్ల కూడా మనకు కొంత సంక్రమిస్తుంటే పాపాలు, అది మనకు తెలియదు. అసలు నిత్యము వాస్తవానికి ప్రతివాడు ఎన్నో పాపాలు చేస్తుంటాడు. అంటే అర్థం ఏమిటి? మనం నడుస్తుంటుంటే చీమలు ఎన్ని చేస్తుంటాయో, సరే అట్టు పెట్టండి. ఈ దోమల బాధ పడలేక వాటిని చంపుతున్నాం కదా. దోమల బాధ పడలేక చంపుతున్న పాపం వాటి ఎందుకు భూతదయ కలిగి ఉండు. నువ్వు భూతదయ కలిగి ఉంటే నీ పని పడతాయి. ఈ మర్నాడు హాస్పిటల్ పోవటం ఇంకా అది అట్లా అనమాట. మరి చంపుతున్నావు కదా, మరి అది ప్రాణే కదా. అందుకనే ఏం చెప్పాడు? సమస్తమైనటువంటి భూతాల్లో నేను ఉన్నానని చెప్పేశాడు కదా. మరి అందుకని ఇవన్నీ మా అఖహ. అందువల్ల మాఘమాసంలో ఈ శివరాత్రి రోజున నువ్వు ఈ కార్యము చేయము అని చెబుతున్నాడు. ఏమిటంటే కార్యము? మాఘమాసంలో అర్ధరాత్రి సందర్భంలో ఏమిటనమాట, పరమాత్మ ఉద్భవిస్తాడు అని చెబుతున్నాడు. పరమాత్మ యొక్క రూపం ఏమిటండి? మరి ఏం రూపం లేదని చెప్తున్నావు కదా. రూపం ఏమి లేదని చెబుతున్నావు, మరి ఉన్నది ఏం చెబుతున్నావు ఏమిటనంటే ఏం చెప్పాడంటే పురాణ కథ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే భక్తి కలగాలి. మరి ఏమీ లేదని అంటే
చదువుకోని వాడు ఎవడన్నా కూర్చుంటే వాడికి ఏం అర్థం కాక లేచిపోతాడు. అందుకని వాడికి కూడా అర్థమయ్యేట్లు కూర్చోబెట్టాలి. కాబట్టి అయ్యా పరమాత్మ ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకి తెల్లనేటువంటి దివ్యకాంతితో ఒక పెద్ద స్తంభం మాదిరిగా ఆకాశం అంత ఎత్తున వస్తాడు. ఆ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని దర్శించుము రాత్రి 12 గంటలకి అని అర్థం. అది ఆ దర్శించాలి అని అంటే ఎప్పుడంటే రాత్రి అర్ధరాత్రి అంటే బాగా చీకటి, బాగా చీకట్లో చూడాలి. బాగా చీకట్లో నీకు అసలు ఏమైనా కనపడుతుందా? ఏమి కనపడదు. అసలు చీకటి అంటేనే భయం. ఇప్పుడు ఆ చీకటి అనేటువంటిది అజ్ఞానము అనేటువంటిది నీ ముందు ఉన్నది. ఎప్పుడైతే తెల్లగా మెరిసిపోతుండేటువంటి స్తంభం లాంటి ఆ పరమాత్మ దివ్య తేజస్సు కనపడదో సమస్తము ప్రకాశమయ్యి నీకు ఆత్మ సాక్షాత్కారం అనగా చీకటి అనేది పోయింది, అనగా అజ్ఞానం అనే చీకటి నీలో నశించింది అని అర్థం. అది అజ్ఞానం అనే చీకటి నశించటమే శివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అది అర్థం. అజ్ఞానం అనే చీకటి నీకు ఉంది కాబట్టి నీ ముందు నువ్వు పరమాత్మను దర్శనం చేసుకోలేకపోతున్నావు. కాబట్టి అట్టది దానికి ఏం చేయాలి అంటే మనకు పురాణ భక్తిలో ఏ విధంగా చేయాలి అని అంటే ఇదిగో ఈ విధంగా ఉపవాసాలుండి జాగరణ చేయాలి. అంటే అర్థం ఏమిటి? జాగరణ అంటే నీ యొక్క 11 ఇంద్రియాలని ఎట్టయితే ఏకాదశి రోజున 11 ఇంద్రియాలని పరమాత్మ యందు లగ్నం చేసావు అది. అట్లనే ఏం చేయాలన్నమాట? 11 ఇంద్రియాలని కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఏం చూడాలి, చెవులేం వినాలి, నాలుకేం మాట్లాడాలి, అట్లా అనమాట. శరీరానికి ఉండే చర్మం ఉంది, చర్మం ఎప్పుడు సుఖం కోరుకుంటుంది. ఆయన ఉపవాసం ఉన్నట్ట బాగానే ఉంది, సరే అంతవరకు బాగానే ఉంది. ఉపవాసం ఉన్నాడు, పోయి పరుపు మీద హాయిగా పడుకున్నాడు, ఇక దానికి క్యాన్సిల్ అయిపోయింది. అనగా శరీరం ఏమైంది అనమాట? సుఖాన్ని తీసుకుంది, చర్మం సుఖాన్ని తీసుకుంది. అట్లా అనమాట. ఎక్కడ పడుకోవాలి? కింద చాపేసుకుని పడుకోవాలి. చాపేసుకుని పడుకోవాల్సిన వాడు హాయిగా వీడు ఎక్కడ కూర్చున్నాడయ్యా అనంటే హాయిగా పొర మీద పడుకున్నాడు. కాబట్టి పొర మీద పడుకున్నాడు కాబట్టి వీడికి ఆ వారం ఏం వచ్చిందయ్యా అని అంటే ఏం కలిగింది అని అంటే ఏదైతే పుణ్యం వస్తుందో అని అనుకుంటామో ఆ పుణ్యం కాస్త పోయిందా, ఇంకది కాస్త అంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి, ఇట్లా అనమాట ఇది. అట్లా కాకుండా 11 ఇంద్రియాలని పరమాత్మ యందు ఉంచుము అని అర్థం. కళ్ళున్నాయి అనంటే పరమాత్మ దర్శనం, చెవులున్నాయి అనంటే పారాయణ ఎవరన్నా చేస్తుంటే విను, నాలుగు ఉందనుకోండి ఆ శివుని గురించి స్తోత్రాలు ఏమన్నా ఉన్నాయి కదా, చాలా స్తోత్రాలు చేయి. ఇట్లా ఈ విధంగా నీవు అలా చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నట్టు అవుతావు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు తినవలసినటువంటి ఆహారాన్ని నువ్వు మర్చిపోతావు. అదే ఉపవాసము. ఎప్పుడైతే మర్చిపోయినాడో అప్పుడు పరమాత్మ యొక్క పాద పద్మముల యందు తన యొక్క ఈ ఇంద్రియాల్ని ఉంచాడు అని అర్థం. అది ఇంత విశేషం ఉన్నది. ఇంత చేయాలి అనంటే నువ్వు ఏం చేయాలి అనంటే ముందే ట్రయల్ వేసుకోవాలి. నేనేమిటి ఎప్పుడు చూసినా ఒక రకంగా ఎప్పుడు తిండి తింటున్నాడండి, మాట్లాడితే తిండి, వాడు ఉండలేడు, ఇంకా అనవసరం. వాడు 11 ఇంద్రియాలని వాడు లగ్నం చేయలేడు. అందుకని ఏం చెప్పాడు అనమాట గీతలో? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అని చెప్పాడు ప్రత్యేకంగా. కర్మల యందు కూడా యుక్తమైనటువంటి కర్మలు ఉండాలి, అలానే ఆహారంలో కూడా యుక్తమైనటువంటి ఆహారం ఉండాలి. ఉంటే ఇది కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇది కేవలం అప్పుడు ఏమవుతుంది అనమాట? శివరాత్రి వచ్చింది అనేటప్పటికి ఆ గుడి పోవటం, ఆ బోర్డు ఉంటుంది అక్కడ 1000, 500, 600 కళ్యాణం అని బోర్డు ఉంటుంది, ఆ డబ్బు కట్టేస్తాడు, అక్కడ కూర్చుంటాడు, కొబ్బరి చిప్ప తెచ్చుకుంటాడు, ఇంటికి అయిపోయిందిరా అని అనుకుంటాడు. ఏమీ లేదు అక్కడ, ఏమీ లేదు. దాన్ని వాడు పొందినటువంటిది కాలం అనేటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోలే. ఏం చేయాలంటే ఇదిగో ఇవన్నీ చేసుకుంటేనే అప్పుడు శివరాత్రి జాగరణ చేశావు అని అర్థం. అది అట్లా అనమాట. కాబట్టి దానికి ఏం చేయాలి అని అంటే ఆ గురువు గారిని పట్టుకుంటే ఆ గురువు గారు దానికి సంబంధించి చెబుతాడు.
లేదయ్యా, తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, మిత్రులు గారిని ఎవరన్నా, వాళ్ళని పట్టుకో, నీకు తెలిస్తే సరే. ఇట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి మనకు 2 ఛాన్సులు ఇచ్చాడు. ఒకటి ఏకాదశి ఛాన్స్, ఒకటి చతుర్దశి ఛాన్స్, ఒకటి పగలు ఛాన్సు, ఒకటి రాత్రి ఛాన్సు. అది పగలు అనేటువంటిదేమో ఏకాదశికి సంబంధం ఒక్కోటి, ఇదేమో మహాశివరాత్రి. ఈ 2 సమానమైనటువంటివే. శివ శబ్దము వేరే ప్రత్యేకంగా, శివ అంటే వేరు, విష్ణు అంటే వేరు అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఇలా చెప్పేటువంటి వాళ్ళు పునరపి జననం, పునరపి మరణం, వాళ్ళకు ఒక్కటే మండు గుర్తు. శివుడు వేరు, విష్ణువు వేరు అని చెబుతున్నాడా, వాడు అనేక జన్మలు పొందటమే ఇంక వాడి పని. శివ విష్ణు అభేదము. ఇది ఇక్కడ దీనిలో ఏం చెప్పారు, దీనిలో విష్ణు సహస్రనామాల్లో 2 సార్లు శివ వస్తాడు. 2 సార్లు శివ వచ్చాడు కదా, 2 సార్లు శివ వచ్చాడు ఏమిటి అనేటువంటిది మనకు సందేహం రావాలి. విష్ణువుని గురించి చెబుతున్నాం కదా, ఏమిటి అనేటువంటి దీనిలో అసలు ఏమిటి, దీనిలో అర్థం శివ అనే దానికి అసలు అర్థం ఏమిటి అనేటువంటి దాన్ని చూస్తే ఒక విశేషాలు వస్తాయి. శివ అనే దానికి అర్థాలు ఉన్నాయి. ఏమిటంటే అర్థం, శివ అంటే మొట్టమొదట బ్రహ్మము, అది అర్థం. శాంతం శివం అద్వైతం అని మాండూక్యోపనిషత్తు చెబుతున్నది. వేదం చెబుతున్నది. వేదం చెప్పంగా నీకేమి, వేదం ఏం చెబుతుంది, అద్వైతం అని చెప్పింది. అద్వైతం అంటే ఒకడే, పరమాత్మ ఒకడే, ఆ బ్రహ్మము, ఆయనకి పేరు శివం అని చెప్పారు. ఆయనకి పేరు శివం. అట్లా అన్నమాట. ఆయన సగుణ రూపంలో కనుక పురాణాల్లో తీసుకుంటే శివుడు ఏ విధంగా చెప్పుకుంటాడు అట్లా చెప్పుకోవచ్చు. అట్లా అనమాట ఇది అనమాట. ఇక్కడ ఈ విషయంగా అట్లా ఈ విధంగా ఆ శివ శబ్దానికి విశేషమైనటువంటి అర్థాలు మనకు ఇందులో విష్ణు సహస్రనామాల్లో శివ శబ్దానికి అర్థాలు, శంకరులు కూడా శివ శబ్దానికి అర్థం చెప్పాడు. ఏమిటంటే మొట్టమొదటి అర్థము నిస్త్రైగుణ్య అనగా నిర్గుణుడు అని అర్థం. అది నిర్గుణుడు అంటే త్రిగుణములు లేనివాడు అని అర్థం అనమాట. త్రిగుణములు లేనివాడు, ఎప్పుడైతే త్రిగుణములు లేవో అప్పుడు పరిశుద్ధమైనటువంటి వాడు. ఈ త్రిగుణములే ఏం చేస్తుంటాయి అంటే మలినాలను చేకూరుస్తూ ఉంటుంటాయి. ఈ త్రిగుణములే, ఆ త్రిగుణములు లేనటువంటి వాడు నిర్గుణ బ్రహ్మము అని. అలానే మనకు మంత్రపుష్పం పెడుతుంటుంటారు ఆలయాల్లో. ఈ మంత్రపుష్పంలో కూడా వస్తాయి అనమాట. స బ్రహ్మ స శివ, అక్కడ వచ్చింది చూడండి. స బ్రహ్మ స శివ, ఆయనే బ్రహ్మము. స శివ, ఆయనే శివుడు. స హరి, ఆయనే విష్ణువు. ఎవరో బ్రహ్మ. ఈ బ్రహ్మానికే ఇన్ని పేర్లు. ఏ పేరుతోటి అన్నా చివరికి ఆ పేరు ఎవరికి చెందుతుంది అని అంటే బ్రహ్మానికే చెందుతుంది. అదే కాబట్టి వివిధమైనటువంటి నామములతో ఈ బ్రహ్మం కనబడుతున్నాడు. అట్లా వివిధమైన, అందుకని ఇక్కడ ఇంకా విశేష శివాయ విష్ణు రూపాయ, మనకు వచ్చినట్టు శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోః, విష్ణోశ్చ హృదయం శివః, యథా శివమయో విష్ణుః ఏవం విష్ణు మయశివాః, యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఏక ఏవ శివః సాక్షాత్తు సత్య జ్ఞానాది లక్షణః వికారరహితః శుద్ధః స్వశక్త్యా పంచధా స్థితః అని ఈ విధంగా కూడా దీనిలో కూడా చెబుతున్నాడు అనమాట. ఇట్లా విశేషంగా సర్వం శివమయం జగత్తు, ఈ జగత్తు అంతా కూడా సర్వం శివమయం జగత్తు, మొత్తం శివమయమైనటువంటిది ఈ జగత్తు. శివం అని అంటే అర్థము మంగళకరమైనటువంటిది, మంగళకరమైనటువంటిది అనేటువంటి అర్థం. అందుకనే భాగవతంలో ఏం చెప్పాడంటే పోతన గారు రామభక్తుడు. భాగవతం అంటే విష్ణువుకు సంబంధించినటువంటి 10 అవతారాల గురించి ఉన్నది, అంతా బాగానే ఉన్నది. ఆయన ఏం పద్యం చెప్పాడో తెలుసా అండి, చేతులారంగా శివుని పూజింపడేని, ఇక్కడ చెప్పాడు. చేతులారంగా శివుని పూజింపడేని. ఇప్పుడు అర్థం శివుడు అనేటప్పటికీ వీళ్ళు మనవాళ్ళు అనేటువంటి వాడు, మన వాళ్ళందరూ కూడా ఆలయంలో శివలింగాన్ని చూసి ఆ బొమ్మ చూసి అని అనుకుంటుంటారు. ఇంతే కదా అని అనుకుంటారు. ఇక్కడ అర్థం అది కాదు. ఇక్కడ శివుడు అని అంటే అర్థం పరబ్రహ్మము అని అర్థం. ఇక్కడ పరబ్రహ్మము అని అర్థం అనమాట.
చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడివడి. మళ్ళీ హరి అంటే విష్ణువు, అక్కడేమో శివుని పూజించండి, మరలేమో విష్ణువునేమో కీర్తించండి అన్నాడు. అనగా అర్థం ఏంటి? ఇద్దరికి భేదం ఉందండి? లేదు. అంటే ఏమిటనమాట? పూజ అనేటప్పుడు దేనికి వస్తుంది? చేతులు. ఈ చేతులు ఉన్నాయి కదా, అందుకనే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీధారు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికం రొక్కు శిరము శిరమని భాగవతంలో చెప్పాడు. కాబట్టి చేతులు ఉన్నాయంటే ఏమిటయ్యా? చేతులు ఉన్నాయంటే ఆ శివుణ్ణి పూజ చేస్తే, అంటే అభిషేకం అంటే ఆ నీళ్లు వచ్చిపోయి మంత్రం చెప్పుకుంటూ చేయటం, అది ఎట్లా. అలానే హరి ఉన్నాడు అనుకోండి, విష్ణువు. ఆ విష్ణువుకేమో నువ్వు నుతించు స్తుతులు, నీకు వచ్చినటువంటి విష్ణు స్తుతులు, లేదు భగవద్గీత అయినా సరే, ఏవైనా సరే మనం ఇక్కడ పారాయణ చేయటం, ఇట్లా అనమాట. ఇలా చేస్తే అప్పుడు నీవు ఆ పరమాత్మ యందు భక్తి కలిగినటువంటి వాడవు అవుతావు అని చెబుతున్నాడు. అట్లా అలా చెప్తూ ఇంకా విశేషమైన దానిలో చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే ఇక్కడ అమరకోశంలో కూడా రాత్రి అనేటువంటి శబ్దానికి ఏం చెబుతున్నదంటే సుఖమునిచ్చున్నది. ఏమిటి సుఖం అంటే ఇహ సుఖములు, ఇహలోక సుఖములు. ఈ రాత్రి అని వచ్చిందంటే ఇహలోక సుఖాలు. ఇహలోక సుఖాలంటే చక్కగా హాయిగా నిద్రపోవాలి. పగలంతా పనిచేశాడు, రాత్రి నిద్రపోవాలన్నమాట. అందువల్ల పగలేమో సూర్యుడు మనకు జాగ్రత్త అవస్థలో కర్మసాక్షి అవుతాడు. కర్మసాక్షి జాగ్రత్త అవస్థలో సూర్యుడు అవుతాడు పగలు. రాత్రి వచ్చేటప్పటికి రాత్రి దేవత, అది ఋగ్వేదంలో ఉన్నది. రాత్రి అనేటువంటిది ఒక దేవత. ఆమె ఏం చేస్తుందనంటే సుఖాన్ని ఇస్తుంటుంది. అది సహజంగా ఏమనుకుంటామంటే సాయంకాలం 6 అయిందండి, చీకటి వచ్చేస్తుందండి, ఆ చీకటి వచ్చేటప్పుడు శుభ్రంగా పడుకుంటామండి అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పగలు సూర్యుడు ఎంతటి ఇంపార్టెన్సో, రాత్రి కూడా ఆ రాత్రి దేవత అంతే ఇంపార్టెన్స్. అటు 12 గంటలు, ఇటు 12 గంటలు. అదనమాట, అంతే విశేషం. ఆ రాత్రి అనేటువంటి దేవత ఇది మనకు ఋగ్వేదంలో చెప్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి మాట. అట్లా అనమాట ఇది. ఇట్లా ఈ విధంగా. అలానే ఇంకా విశేషంగా ఏంటంటే మనం ఈ మొట్టమొదటి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని కూడా చెప్పుకున్నాం అనమాట. ఇది ఈ విధంగా. ఇంకా ఏమిటంటే విశేషము, ఇక బ్రహ్మము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దేనిలో ఉంది ఇది? తైత్తీర్యంలో ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, యజుర్వేద తైత్తీర్యంలో. సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మము. బ్రహ్మమునకు 3 లక్షణములు చెప్పుము అని ప్రశ్న వేస్తే ఈ 3 లక్షణాలు. అది ఇది ఏ విధంగా చెప్పాలి అని అంటే, ఒక పుష్పం కనుక ఉందనుకోండి, ఆ పుష్పానికి ఏమిటిరా ఇది అంటే ఒక పువ్వు అంటాడు, ఒక పుష్పము అని అంటాడు. ఆ పుష్పం ఏ రంగులో ఉందిరా? ఎర్రంగా ఉంది అని అంటాడు. ఆ తర్వాత వాసన వస్తుంది, ఆ వాసన వస్తుందండి, బాగానే ఉందండి అని అన్నాడు. ఈ విధంగా చెబుతాడు. ఇప్పుడు ఒకే చోట ఒకే వస్తువు దగ్గర ఓ వస్తువు, అది ఆ వస్తువుకి తన యొక్క వర్ణం, రంగు, అలానే దాని యొక్క వాసన, వాసన విడిగా, రంగు విడిగా ఉంటున్నాయా దానికి? అట్లా ఉండటం లేదు కదా. మల్లెపువ్వు ఉందనుకోండి, తెలుపుదనం అలానే కనబడుతున్నది, దాని నుంచి వచ్చేటువంటి వాసన రెండిటికి కంబైండ్ అయి ఉంటుంది, విడివిడిగా ఉండవు. అలానే ఆ బ్రహ్మమునకు సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటి గుణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. కాబట్టి సత్యము అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఏం చెప్పుకుంటాం అనమాట? వేదంలో ఏం చెప్పాడు? సత్యం అనేటువంటి దానికి సత్యం వద ధర్మం చర అని చెప్పాడు మాకు సహజంగా. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం అనే విధంగా వేదం చెప్తున్నది. అంటే ఏమిటనమాట? ఈ లక్షణాలన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇవన్నీ అర్థం చేసుకొని చేస్తే అప్పుడు సత్యమును పాటించిన వాడు అవుతావు అని అర్థం. అలానే జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని చూస్తే ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు ఎక్కడున్నాయి? వేదాంతములు. వేదము యొక్క చివరి లాస్ట్ చాప్టర్. ఆ లాస్ట్ చాప్టర్లో పరమాత్మ తత్వాన్ని గురించి ఉన్నాయి. ఆ పరమాత్మ తత్వం గురించి తెలుసుకో అని చెబుతున్నాడు.
తెలుసుకున్నావు. చివరికి ఈ రెండు విషయాలు తెలుసుకున్న తర్వాత ఏమని అర్థమైంది అని అంటే అనంతం, అనంతం ఇక చెప్పలేనంత ఆ బ్రహ్మమును గురించి మనము వర్ణించలేము. అందుకనే గీతలో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అని ఒక 4 క్రియాపదాలు వేశాడు. అంతా ఆశ్చర్యమేనండి. శృణోతి ఆశ్చర్యమే, వదతి ఆశ్చర్యమే, ఈ విధంగా అన్ని ఆశ్చర్యాలే చెప్పేశాడు. అనగా అంత బాగా అర్థం చేసుకున్నటువంటి వాడు నిర్వచనం చేయలేకపోయినాడు. అందుకనే యతోవ అచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందో బ్రహ్మణో విద్వాన్ విభేతి కది కది కశ్చన అనేటువంటిది యజుర్వేద తైత్రీయం చెప్తున్నది. ఇంత విశేషమైనటువంటి బ్రహ్మాన్ని గురించి ఉన్నదండి. కాబట్టి ఆ బ్రహ్మమును గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళకి జ్ఞానము కలుగుతుంది, జ్ఞానం అనేటువంటి వెలుగు కలుగుతుంది. అందుకనే వాళ్ళ యొక్క హృదయం అనేటువంటి గుహలో అప్పుడు ఈ ఆత్మజ్యోతి ఉన్నది చూశారు, అది వెలుగుతూ ఉంటుంటుంది. అప్పుడు అంత విశేషం ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడానికి 12 మాస శివరాత్రులు ఉంటే 12 నువ్వు చేతనైతే చెయ్యి, లేదు చేత కాదండి మహాశివరాత్రి వస్తున్నది, మహాశివరాత్రి రోజన్నా కొంతవరకు చెయ్యి, అట్లా అనమాట. అలా చేస్తే నీ జీవితంలో ఏమవుతుందనమాట, కొద్దిగా కొన్నో ఏవో కొన్ని మా అఖహ పాపములు అనేటువంటి నశిస్తాయి అనేందుకనమాట. అందుకనే పాపోహం పాప కర్మ పాప సంభవ అనేటువంటి చెబుతుంటాడు అనమాట. అయ్యా నాకు తెలియకో ఏవో చేస్తూ ఉంటుంటాను, అవన్నీ పోగొట్టాలి అని అన్నాడు. సరే బాగానే ఉంది, అంతవరకు అంతరం ఏదో చెప్పుకున్నాడు, బాగానే ఉన్నది. కానీ నువ్వు చేసేటువంటి పని ఏమిటయ్యానని ఏమి లేదు, గిరగరా తిరగటం, 3 చుట్లు గిరగరా తిరగటం, కొబ్బరి చెప్పు చేతిలో పట్టుకోవటం, గిరగరా రావటం ఇంటికి. ఇంతే. ఏమిదిరా ఇది ఏం చేస్తున్నావు, అందరు చేస్తున్నావు నేను చేస్తున్నా, అది ఎంత తప్పితే ఉండదు లేదు. ఎవరినైనా అడగండి చూసుండే, చేతిలో కొబ్బరి చెప్పు ఉంటుంది సరే, ఇంక అయిపోయింది పూజ. అది ఏమిట్రా ఇది, ఏమో ఒకరోజు చేస్తున్నావు, రోజు ఇదే పని, మరి రోజు ఎందుకు రా, ఒకరోజు చేస్తే చాలు కదా. ఏంటంటే ఇప్పుడు వాడిలో అజ్ఞానం అనేటువంటి చీకటి నిండిపోయినది. అజ్ఞానం అనే చీకటి నిండిపోయినప్పుడు అన్వేషణలోకి రాడు అనేటువంటిది రాదు. అందువలన ఏంటంటే అజ్ఞానం అనే చీకటి పోవాలి. కాబట్టి చీకటి పోవాలి అంటే పరమాత్మ తత్వజ్ఞానం ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడు పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సహజంగా నీలో అనేకమైన మార్పులు వస్తాయి, అనేకమైన మార్పులు వస్తాయి. మొట్టమొదట వాక్కులో మార్పు వస్తుంటుంది, తర్వాత జీవన విధానంలో మార్పు వస్తుంది, తర్వాత అన్నిటికన్నా గొప్ప విశేషం అంటే గొప్ప విశేషము ఆరోగ్యం, గొప్ప ఆరోగ్యం, మనశ్శాంతి అనేటువంటిది ఆరోగ్యం వస్తుంది. చాలా గొప్పదైనటువంటి ఇచ్చేది ఒక్క జ్ఞానము వలననే ఇది సిద్ధిస్తుంది. అందుకనే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు చూశారు, నాకన్నా 10 సంవత్సరాలు పెద్ద సలాకు వారు, ఆయన ఈ రోజు కూడా ఉపన్యాసం చెబుతుంటాడు. మరి ఏంటి, మరి ఎందుకు, ఏమిటి విశేషం? మరి అంత వయసులో ఉన్న వాళ్ళని చూపించండి. మీరు అంత వయసులో ఉన్నటువంటి వాళ్ళు చూసిన కర్రపోట వేసుకుంటూ గిరగిర తిరుగుతూ ఊరికి పాపం వాళ్ళు ఎలా ఉంటున్నారు చూసుకోండి. ఏమయ్యా అంటే ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, అటువంటి బాబులు ఉన్నారు మనకి. అంటే ఏమిటనమాట, అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉంటే అలా ఉంటారు. ఈ జ్ఞానం అనేటువంటి వెలుగులో ఉంటే ఏమవుతారని అంటే సమాజాన్ని ఉద్ధరిస్తారు, అనేక మందిని జ్ఞాన సంపన్నులుగా చేస్తారు. నీ యొక్క జ్ఞాన జ్యోతి ఒక జ్యోతి ఉందనుకోండి, ఇంకొక జ్యోతిని వెలిగిస్తుంది, అది ఇంకొక జ్యోతిని వెలిగిస్తుంది, అది ఇంకొక జ్యోతిని వెలిగిస్తుంది. అట్లా అనమాట. అట్లా ఆ విధంగా ఒక జ్యోతి ఉందనంటే అనేకమైన, మళ్ళీ అనేకమైన, అనేకం ఇట్లా ఈ విధంగా జ్ఞానం అనేటువంటిది విస్తృతమైపోయినప్పుడు అప్పుడు విశేషమైనటువంటి ఫలాలు లభిస్తాయి. అందువల్లనే ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబం అంతా కూడా జ్ఞానజ్యోతితోటి ఉన్నదని కొన్ని కుటుంబాలు ఉన్నాయి. చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది అనమాట. చాలా గొప్ప నాకు తెలిసినటువంటి కుటుంబాలు ఉన్నాయి. భార్య సంస్కృతంలో మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా వచ్చింది, జ్ఞాన సంపన్నురాలు, ఈయన కూడా అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా అన్నమాట. ఇక్కడ ఏంటంటే చెప్పేది జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం దీనిలో చెబుతున్నాం. మాండూక్యోపనిషత్తులో కూడా శాంతం శివం అద్వైతం, అద్వైతం ఒకటే,
నా ద్వైతం అద్వైతం రెండు కాదు, ఒకటే. పరబ్రహ్మము ఒకటే. ఈ సందర్భాన్ని బాగా అందరికి అర్థమయ్యేటట్టు అన్నమయ్య బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి ఆ శ్లోకంలో, ఆ కీర్తనలో మొత్తము బ్రహ్మతత్వాన్ని పెట్టేశాడు. సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ బ్రహ్మతత్వాన్ని పెట్టేశాడు. అట్లా అనమాట అది. ఇప్పుడు ఏ గుడికి పోయినా అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ రామాలయము, అక్కడ ఆంజనేయ స్వామి, అక్కడ వినాయకుడి గుడి, ఓహో ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, అక్కడ అది ఇక్కడ ఇది వేరు వేరు అనేటువంటి భావనలతోటి ఉన్నావా, నీకు పునరపి జననం పునరపి మరణం అనగా ఎల్లప్పుడూ నీకు ఈ జన్మలు అనేటువంటివి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి చోట పరబ్రహ్మం ఒకటే అనేటువంటి భావము. అయితే అక్కడ వివిధ రూపములలో ఉంటుంటాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై పోచు వేదిక గతిన్, ఒక్కడే సూర్యుడు కానీ అనేక మంది హృదయాలలో ఉంటుంటాడు. అంటే 10 నీటి కుండల్లో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటుంటాడు. 10 మంది సూర్యులు ఉన్నారా? లేరు. సూర్యుడు ఉన్నవాడు ఒకడే. అట్లనే అనేకమైనటువంటి కోట్ల 84 లక్షల రకములైనటువంటి జీవరాశులలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావం నీకు ఎప్పుడైతే కలుగుతుంటుందో అప్పుడు నీకు బ్రహ్మతత్వం కలుగుతుంది. అప్పుడు జ్ఞానం అనేటువంటి జ్ఞాన దీపం అనేటువంటిది నీలో ప్రారంభం అవుతుంది. అప్పుడు నువ్వు అన్వేషణలోకి వస్తావు. అన్వేషణలోకి ఎప్పుడైతే వస్తావో అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే ఆయనే తీసుకుపోతుంటాడు. ఆయన ఏమన్నాడంటే, పరమాత్మ ఏమన్నాడంటే, నా కోసం అనేటువంటిది గనక నువ్వు నడవటం మొదలు పెడితే నేను తీసుకుపోతాను అన్నాడు. నా కోసం అనేటువంటి నడవటం అనేటువంటి ఒక అడుగు వేసి కనుక మొదలు పెట్టావా మొత్తం మెట్లు మొత్తం ఎక్కిస్తాను నేను అన్నాడు. అసలు ఏమి లేదయ్యా, అసలు ఉద్దేశమే ఏమి లేదు. అటువంటిప్పుడు ఇంకేం చేస్తాడు ఆయన మాత్రం? అదనమాట అది. అందువలన పరమాత్మ దర్శనం కోసము మహాశివరాత్రి పెట్టారు. ఆ మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటలకి లింగోద్భవము అనగా అర్థం ఏమిటనమాట, శివలింగం వస్తున్నది. సాధారణంగా అందరూ ఏమనుకుంటున్నారంటే శివలింగం ఆలయంలో ఉంది కదా, రాయి ఒకటి అక్కడనే అక్కడ కూడా రాయి వస్తుంది కావాలా అని అనుకుంటారు. రాయి ఏం రాదు అక్కడే. అసలు రాయి అనేది ఎందుకు పెట్టారు అనేటువంటిది చెప్తా తర్వాత. అసలు రాయి ఎందుకు పెట్టారు? ఏదో వెంకటేశ్వర స్వామి గుడి అవన్నీ పెడితే విగ్రహం ఒకటి పెట్టేస్తారు, ఇక్కడ పెట్టిన రాయి ఒకటి పెట్టేస్తారు. ఇదేమిటి గొప్ప విశేషం. పోతన గారి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ తీసుకుని పోయేట తిరణాలకి. తిరణాలు అని అంటారు కదా, ఏ శివరాత్రి ఇట్లా తిరణాలు ఇట్లా విధంగా ఆ గుడికి పోయినట్టు. ఆ గుడి తీసుకుపోయితే ఒక చోట శివలింగం చూశారట. ఎవరో ఆ శివలింగం రా దేవుడు మల్లికార్జున స్వామి ఇదని అన్నట్టు. సరే బాగానే ఉంది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళారు. ఇంకో చోట నరసింహస్వామి గుడి ఉంది. ఆ నరసింహస్వామి ఎవరో దేవుడు నరసింహ రావు. ఇదేంటి అక్కడేమో రాయి ఉంది, ఇక్కడేమో ఎవరు ఉంది, భలే ఉంది. అక్కడ దేవుడు, మరి దేవుడు అక్కడ పేరు ఇక్కడ పేరు. ఓహో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా, ఇంతమంది ఉన్నారా దేవుళ్ళు, అబ్బో ఇంకా ఉన్నారా దేవుళ్ళు అని అనుకున్నాడు. ఎవరు? ఆ చిన్నప్పుడు ఆ పోతన గారు. అంతే కదా, సహజంగా అనుకుంటారు. మరి పిల్లలు కదా, వాళ్ళ అజ్ఞానం వాళ్ళకి తెలియదు. అదే విషయం పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు ఉంది. చిన్నపిల్లలంటే అనుకున్నా సరిపోతుంది, పెద్దవాళ్ళకు కూడా ఉంది. భగవంతుడు అనేటువంటి వాడు పరమాత్మ ఒక్కడేరా. ఆ ఒక్కడు వివిధ రూపములలో కనపడుతూ ఉంటుంటాడు. అది నీవు అర్థం చేసుకుంటే అప్పుడు ప్రతి చోట ఏంటనమాట, ఆ పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావం ఉండాలి. ఆ భావం ఉన్నప్పుడే ఆ భావంతో ప్రతి చోట కూడా ఆ పరమాత్మ దర్శనం చేసుకోవాలి. ఆ దర్శన విధానం కూడా చేత కాదు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, చూస్తారు ఎంతసేపు చూసా అతను అయిపోయిందా, లడ్లు ఎన్ని కావాలి తీసుకుని తెచ్చావా, లడ్లు పెట్టావా, గుండు చేయించుకున్నావా లేదా, ఇంకా అయిపోయింది. ఏమిటరా నువ్వు చేసింది ఏమిటరా, గుండు చేయించుకున్నావా, లడ్డు తెచ్చాను. అది ఇక్కడ ఇంత చెప్తున్నట్టు ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నది అంతేగా, ఇప్పుడు జరుగుతున్నది వాస్తవానికి అంతేగా. ఇక్కడ ఉన్నది ఏమిటయ్యా, వెంకటేశ్వరుడు, వెంకట పాపములు పోగొట్టువాడు, ఈశ్వర. ఈశ్వర అంటే ఎవరు? శివుడు. అక్కడ ఉంది ఎవరు? శివుడు ఉన్నాడు.
నామాలు కాదు, ఉంది అడ్డబొట్లు ఉంది అక్కడ, అసలు అడ్డబొట్లు అంటే అర్థమైందా? శివుడు ఉన్నాడు అక్కడ. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నది ఎవరంటే శివుడు ఉన్నాడు, ఆయన పేరే చెబుతున్నాడు. ఇప్పుడు మనం ఏమంటుంటామంటే ఏమంటే ఈశ్వరుని గుడికి పోయిస్తున్నామండి అంటాం. ఏంటి శివుడి గుడి అని అర్థం. ఈశ్వరుడు అంటే శివుడు అనే అర్థం. కానీ ఈశ్వర అనే దానికి పరమాత్మ అని అర్థము. ఈశ్వర అనే దానికి అర్థం పరమాత్మ అర్థం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగతో తేన త్యక్తేన భుంజీధ మా కృత కస్వసిత్ ధనం. అక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ వీళ్ళేని ఈశ్వర అనేటువంటి శివుడు శివుడు అనుకుంటుంటారు. కాదు, పరమాత్మ అని అర్థం అనమాట. అదే వెంకటేశ్వరుడు అంటే పాపములు పోగొట్టేటువంటి పరమాత్మ. అది అంతవరకు సరే. ఇప్పుడు అని తర్వాత విషయాలు ఈ విధంగా అట్లనే అనేకమైన దేవుడు పేరు పెట్టేటప్పుడు కూడా ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. రామహ అనే దానికి అర్థం ఉంది. రామాలయం పోతున్నానండి, రాముడు చూశానండి, ఒరే రామ ఏమిట్రా, రామ అంతే, రామ అంటే రామే, ఇంకంత తప్పి ఉండదు. ఊరే అది కాదురా, దీనిలో రామ అనే దానికి అసలు ఉన్నదిరా రహస్యం అంతా. ఈ రామ శబ్దంలో ఏముందో తెలుసా నీకు? ఏమిటో చెప్పండి. రామ అనే దానిలో రా అనే మొదటి అక్షరం రా. ఇది ఈ మొదటి అక్షరం ఏమిటి అని అంటే నారాయణ. రా అనేటువంటి అక్షరం ఉంది. నారాయణ అంటే విష్ణువు అని కదా. అది నమశివాయ మా అంటే శివుడు. అక్కడే విష్ణువు, ఇక్కడ శివుడు. నారాయణ అంటేనేమో విష్ణువు అవుతున్నాడు, నమశివాయ అంటేనే శివుడు అంటున్నాడు. అక్కడ ఇక్కడ ఒకటి, వీళ్ళిద్దరిని ఏకం చేశారు. ఏకం అనగా అభేదము. పరమాత్మ అభేదము, ఒక్కడే, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అది నువ్వు రామ అంటున్నావు అంటే అర్థం ఏంటి? పరమాత్మ ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అద్వితీయము. ఇది వేదంలో చెప్పినటువంటి మాట, మన సొంతంగా ఏం చెప్పలేదు. అది వేదంలో చాందోగ్యంలో ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని చెప్పాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఏం చేశారనమాట, నారాయణ్ణి అటు శివుణ్ణి ఇద్దరిని కలిపేశారు. ఇద్దరిని కలిపేసేసి రామ శబ్దాన్ని తీసుకొచ్చి పెట్టేశారు. రామ అంటున్నావు అంటే ఇద్దరిని అంటున్నామంటే దీనికి భేదం లేదు. అది అంతటి అర్థం అనమాట. అది అట్లనే ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి దృష్టి ఉండాలి. అది అనమాట. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ, చాందోగ్యంలో సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఈ బ్రహ్మ పదార్థమే. ఏ మాత్రం కించిత్, అదే మనకి ఈశావాస్యమిదగం సర్వంలో చెప్పింది. యత్ కించిత్ జగత్యాన్ జగత్, చిన్నది ఏదైనా సరే, అణువు ఉన్నా సరే అది బ్రహ్మ పదార్థమే, సమస్తము బ్రహ్మ పదార్థమే అని చెప్పాడు. అందుకని మనం ఏం చూడాలన్నమాట, ఈ మొత్తం కూడా ఈ చరాచర జగత్తు స్థావర జంగములైనటువంటి మొత్తం కూడా మనం బ్రహ్మ పదార్థంగా ఎప్పుడైతే చూస్తాడో వానికి ఆత్మతత్వంలో ఉంటాడు, ఆ బ్రహ్మం అర్థం అవుతాడు అనమాట. అదనమాట, అట్లా అనమాట, అలా ఉండాలి. దీనిలో కఠోపనిషత్తులో అంటున్నాడు, ఏతద్ధి ఏవాక్షరం బ్రహ్మ. మన కఠోపనిషత్తు అయింది. ఏతద్ధి ఏవాక్షరం బ్రహ్మ, ఏతద్ధి ఏవాక్షరం పరం. పరం అంటే సర్వోన్నతమైనటువంటిది. ఎవరు? ఈ అక్షరం. అక్షరం అంటే నా క్షరం, అక్షరం. క్షరం అంటే నాశము, నా క్షరం అక్షరం, నాశము లేనిది అని అర్థం. ఇప్పుడు రెండు విశేషాలు ఇక్కడ. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అక్షరాలు అనేటువంటి కొన్ని అక్షరాలు. ఈ అక్షరాలు ఎప్పుడున్నాయ్యా అంటే సృష్టి పుట్టినప్పుడే పరమాత్మ నుంచే వచ్చింది ఈ అక్షరాలు. ఈ అక్షరాలు ఎంతమంది చదువుకున్నారు? చెప్పలేనంత మంది చదువుకున్నారు. రామచంద్రమూర్తి కూడా ఇలా అన్ని చదువుకున్నారు. ఈ అక్షరాలన్నీ కూడా దేనికి సముదాయం అంటే వేదము. మొట్టమొదట అక్షరాలు, కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదాలు అవుతాయి, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది, ఇలా వాక్యాలు కలిస్తే ఒక భావము ఏర్పడుతుంది. ఇది అర్థమవుతుంది. ఎంత విశేషమైనది అక్షరం అంటే, ఎప్పుడో వచ్చినటువంటి అక్షరం. అక్షరం అంటే నాశము లేనటువంటిది. ఆ నాశము లేనటువంటి వాడే ఆ పరం, సర్వోన్నతమైనటువంటి వాడు. ఏ తద్ధి ఏవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తతో. ఏ అక్షరాన్నైతే ఉన్నదో అది తెలుసుకుని ఉంటాడో
వాడికిట సమస్తము సిద్ధిస్తుంది. అనగా పురుషార్థములు సిద్ధిస్తాయి. పురుషార్థములు ఏంటి? చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష 4. ఈ 4 పురుషార్థాలు బ్రహ్మమును గురించి ఎవరైతే తెలుసుకుంటాడో ఆ తెలుసుకున్నటువంటి వాడికి ఈ 4 పురుషార్థములు సిద్ధించును అని చెప్తాడు. బ్రహ్మము గురించి తెలుసుకోండి అని చెప్తున్నాడు. మనం తెలుసుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా మనం ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఉదాహరణకి ప్రతిరోజు మనకు బ్రహ్మం కనపడుతూనే ఉంటాడు. బ్రహ్మానికి సంబంధించిన వచనాలు వినపడుతూనే ఉంటాయి, కానీ దృష్టి ఉండదు. ఆలయానికి పోతాడు, చెబుతారు పేర్లు చెప్పండి, ఇంట్లో ఉన్న 6 పేర్లు టగటగా చెప్పేశాడు, అయిపోయింది. ఆయన మంత్రపురుషం పెట్టాడు, చేతిలో ఓ పువ్వు పెట్టేశాడు, ఆ పువ్వు పెట్టేశారు, అయిపోయింది. ఏం పెట్టేశారు? నిన్న పోయినా అదే, ఇవాళ పోయినా అదే, ఎప్పుడు పోయినా అదే, అదే మంత్రం. ఏం సార్ ఇదేమిటి సార్? వీడు అడిగింది లేదు, ఆయన చెప్పింది లేదు. ఆయన తెలిస్తేనేగా ఈయన చెప్పడానికి. ఆ మంత్రపురుషంలో ఏంటంటే ఉన్నది పరమాత్మ తత్వము ఉన్నది, పరబ్రహ్మ తత్వం ఉన్నది. అది ఆ వాక్యాలు చదువుతుంటే, ఆ మంత్రం చదువుతుంటే ఆ పరబ్రహ్మ తత్వం చదువుకున్నటువంటి వాడు లీనమైపోతాడు. ఆ పరబ్రహ్మంలో లీనపై తన హృదయంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటుంటాడు. అటువంటి వాడు ఉన్నాడు చూశారు, వాడు ఆత్మ ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు. మిగిలినటువంటి వాళ్ళు అన్నీ అయిపోయినారుగా. ఆత్మ ప్రదక్షిణం ఏ పాప కర్మ గిరగిర తిరగండి 3 సార్లు, అయిపోయింది. ప్రసాదం తినండి, అయిపోయింది. వాడింటికి ఇది. అరే నిన్న చేసావురా, ఇవాళ కూడా చేసావు, ఇదేమిటిరా? ఏమిటి? వాడు చేశాడు, వీడు చేశాడు. వాడిగా చెప్పేవాడు వాడికి తెలియదు, చేసేవాడు వీడికి తెలియదు. ఇదంతా ఏంటంటే, ఒక దేవాలయం ఉందని అంటే పరబ్రహ్మమును తెలుసుకోవటానికి ప్రజలకు పెట్టినటువంటిది. అది ఆ మంత్రాలలో అన్నింట్లో పరబ్రహ్మ తత్వం ఉంటుంది. అది ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోండిరా అని చెప్పారు. పూర్వకాలం అంటే చదువులు లేవు, ఇప్పుడు కాలం చదువులు వచ్చినాయిగా, ప్రతివాడి పుస్తకాలు ఉన్నాయి, ఓహో బ్రహ్మాండంగా ఉన్నాయిగా. అప్పుడు కాలంలో చదువులు లేవు. ఇప్పుడు కాలంలో ఏంటంటే చదువులకు చదువుకోవడానికి ఏదైనా సరే బ్రహ్మాండంగా అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలంలో ఏం పడ్డాడంటే వీడు చదువు మీద, ఇటువంటి జ్ఞానం మీద లేదు. దేని మీద పడ్డాడు? అజ్ఞానం అనేటువంటి మోహంలో పడిపోయినాడు. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా సుఖాల వైపు మరలించాడు. అది అట్లా చేసే వాళ్ళు అట. ఇక్కడ ముండకోపనిషత్తులో చెబుతున్నాడు, తదేతదక్షరం బ్రహ్మ, తదేతదక్షరం బ్రహ్మ సహ ప్రాణ తత్వాక్ మనః తత్ ఏతత్ సత్యం తత్ అమృతం. ఆ తత్ తత్ అని చెప్తున్నారు. తత్ ఆ బ్రహ్మము. అదే మనకు గీతలో తత్ శబ్దంతో తత్ అనేటువంటి ఓం తత్ సత్ త్రివిధం అనేటువంటిది వచ్చింది కదా, ఎవరు గీతలో వచ్చింది కదా. ఈ 3 వాచకాలు బ్రహ్మవాచకాలు. వాటిల్లో తత్ శబ్దాన్ని ఉపయోగించేసాడు అనమాట. ఇక్కడ ఈ తత్ శబ్దంతో ఈ విధంగా పరబ్రహ్మాన్ని తెలుసుకోండి అని చెబుతున్నాడు ఇట్లా. అందుకని అవకాశం ఏంటంటే, మహాశివరాత్రి రోజన్నా నీ మనస్సును తీసుకెళ్ళి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసము జాగరణ చేసి, రాత్రంతా జాగరణ చేసి, రాత్రి అంటే చీకటిరా కాబట్టి నేను అజ్ఞానంలో ఉన్నాను, కాబట్టి అజ్ఞానం నుంచి బయటపడటానికి ఒక గుర్తుగా చెప్పాడు. అదే విషయం కఠోపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధ అక్కడ చెప్పాడు. ఒరే నీవు అజ్ఞానం అనే చీకట్లో ఉన్నావురా, ఉత్తిష్ట లెమ్ము, వెళ్ళి గురువుల్ని ఆశ్రయించుము, నీకు జ్ఞానం చెబుతారు అని చెప్పాడు. అదే విషయం గీతలో మనకి ఎట్లా చెప్పాడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పాడు. అలా జ్ఞానం పట్ల దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అతనికి పరమాత్మ తత్వం తెలుస్తుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం వస్తుంటుంది. అతను విశేషంగా ఉంటాడు, సమాజంలో విశేషంగా ఉంటాడు, సమాజంలో ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, బంగారం అంతా అక్కడ పెట్టామనుకోండి, అక్కడ పెట్టాము ఇనుప ముక్కలు, రకరకాల సత్తు ముక్కలు అన్ని పెట్టాము, బంగారం ముక్క మధ్యలో పెట్టామనుకోండి, దృష్టి అంతా దేని మీద పడుతుంది? మనకి బంగారం ముక్క మీద పడుతుంది. చూడండి, అట్లనే జ్ఞాన సంపన్నుడు, అది అర్థం. అది అందువలన ఆ మహాశివరాత్రి రోజైనా పట్టుకోరా నేను చెబుతున్నాడు అనమాట. ఇకపోతే ఇంకా శివరాత్రి రోజులు మనం చేసేది ఏమిటయ్యానంటే నమక చవకాలు. ఇది మామూలే, నమక చవకాలు.
అభిషేకం చేస్తూ ఉంటుంటాం నమచౌకాలు. నాకు ఇవాళ నమక చౌకం అంతా చెప్పుకునేటప్పుడు నాకు చాలా 1 గంట అయింది ఇవాళ. నమక చౌకాలు. ఈ నమక చౌకాల్లో ఏమున్నది అంటే పరబ్రహ్మం యొక్క సగుణ రూపం ఉన్నది, నిర్గుణ రూపం 2 ఉన్నాయి. ఇంక విశేషంగా ఏమంటే కార్యకారణములు ఉన్నాయి. మనకు ఇందులో వచ్చింది కార్యకారణములు. కార్యం ఎవరు, కారణం ఎవరు? కార్యము కారణం మొత్తం 2 కూడా పరమాత్మయే. కార్యము కారణము 2 పరమాత్మయే, ఆ భగవంతుడే. కార్యము అక్కడ ఘటము, అక్కడ కారణము ఎవరు? పరమాత్మ. ఇదే విషయాన్ని నమక చౌకంలో కులాలేభ్యో కర్మారేభ్యశ్చ ఓ నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ ఓ నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ ఓ నమో నమో అనే దానిలో చెప్పాడే, అక్కడ కొత్త విశేషాలు చెప్పుకుంటూ చెప్పాడు. మన ఏవైతే ఉపనిషత్తుల్లో వచ్చిందో రథేభ్యో రథపతిభ్యశ్చ ఓ నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ ఓ నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ ఓ నమో నమః, అది కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఆత్మానో రథినం విద్ధి మనః ప్రగ్రహమేవచ బుద్ధించు సారథిం విద్ధి చదువుకున్నాం. అది ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి దాన్ని దీనిలో ట్రాన్స్ఫర్ చేశాడు నమక చౌకం. ఇదేంటి యజుర్వేదంలోకి కఠోపనిషత్తు కూడా దేనికి సంబంధించింది? యజుర్వేదానికి సంబంధించింది. దానిలో ట్రాన్స్ఫర్ చేశాడు. కర్మారేభ్యో కులాలేభ్య అంటే ఏం చేశాడు? మన జగత్తులో కనపడుతున్నటువంటి ఒక విషయాన్ని తీసుకొని చెప్పాడు. కొమ్మరివాడు కొండలు చేయును అనేటువంటి చదువుతున్నాం. వాడు చేస్తున్నాడనంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటిది. కొండ చేయటానికి ఏం కావాలి? మట్టి కావాలి. ఆ మట్టి తీసుకొచ్చాడు వాడు. ఆ మట్టి తీసుకొచ్చాడు. కేవలం మట్టి ఉంటే సరిపోయిందా? కాలేదు. చక్రం కావాలి, చక్రం తెచ్చాడు. అందరికీ సరిపోయిందా? కాదు. దండం కావాలి, దండం కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ మట్టి అంతా సరి చేసి శుభ్రంగా చేసుకొని ఆ చక్రం గిరగిరా తిప్పాడు. ఆ మట్టి దాని మీద పెట్టి వాడికి ఆ నాలెడ్జి తెలుసు. కొండ చేయటం ఎట్లా, ఆ కొండ చేశాడు, అక్కడ పెట్టాడు. సరే, ఇప్పుడు మనకి ఇది మనకు కనపడుతున్నటువంటి ఒక దృశ్యం. దీన్నే పరమాత్మకి చెప్పాడు. ఆ కొండలు చేసేటువంటి కొమ్మరే ఎవరు? పరమాత్మ. ఆయన పరమాత్మ. ఎట్లా పరమాత్మ అంటే ఆయన సృష్టి, ఈ జగత్తు మొత్తాన్ని కూడా ఈ కొమ్మరివాడు ఎట్టయితే ఈ వస్తువులు తయారు చేస్తున్నాడో ఆయన తయారు చేశాడు. ఈ మొత్తం ఈ జగత్తులో ఏమున్నాయి? స్థావర జంగమంలో ఎన్ని రకములైనటువంటి ఉన్నాయో చెప్పలేము. అనగా ప్రాణులు చూస్తుంటే 84 లక్షల రకములైన ప్రాణులు ఉన్నాయి. పక్షి జాతి ఉంది అనుకోండి, ఏ 500-600 రకాలు ఉన్నాయో 1000 ఉన్నాయో చెప్పలేము. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో ఎట్లో చెప్పలేము. ఈ స్థావర జంగమంలో ఈ వస్తువులన్నిటినీ తయారు చేశాడు ఆయన. ఎవరు? ఆ పరమాత్మ తయారు చేశాడు. ఆయన తయారు చేయడానికి వస్తువు ఏముందండి ఆయన దగ్గర? మరి కుమ్మరివాడికి మట్టి ఉంది కదా, మట్టి ఉంది కాబట్టి వాడు చేశాడు. మరి ఈయన దగ్గర ఏముందండి? ఇది ప్రశ్న. ఈ దగ్గర ఏముంది అని అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి, అదే సాంఖ్యం. అదే సాంఖ్యం. ఆ సాంఖ్యం అంటే మట్టి దగ్గరే ఉంది ఆయన దగ్గర. ఆయన అట్ట కూర్చున్నాడు, ఆ మట్టి కూడా కుప్ప అక్కడే ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మట్టి కుప్పతోటి వస్తువులు తయారు చేస్తుంటాడు ఆయన. అనగా అర్థం ఏమిటి? ఆయన దగ్గరలోనే ఏమున్నది? సాంఖ్యం అనగా మహామాయ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిని ఎప్పుడైతే సృష్టి చేయాలనుకుంటాడో ఆ ప్రకృతిలో లీనమైపోతాడు. లీనమైపోయి సృష్టి చేస్తాడు. అదే సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం రచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యం హరిహర విరించాదిభి. ఇక్కడుంది హరిహర విరించాదిభిరపి. అలానే నారాయణోపనిషత్తులో అథ నిత్యో నారాయణ, అథ నిత్యో నారాయణ మొట్టమొదటి ఏం చెప్పాడనంటే నారాయణో కామ యత ప్రజా సృజేయేతి. అక్కడి నుంచి మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మొట్టమొదటి నారాయణాత్ ప్రాణో జాయతే, నారాయణాత్ బ్రహ్మో జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే. మొత్తం సృష్టి మొత్తం చేసేసాడు. చేసి ఏమైనాడు? అంతా అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రళీయంతే, మళ్ళీ తను చేసినటువంటి దాన్ని కూడా దానిలోకి లాక్కుంటున్నాడు. సృష్టి చేయటం,
పోషించటం, సృష్టి, స్థితి, లయ, ఈ మూడు కూడా ఆ పరమాత్మదే. అందుకోసం ఏం చెప్పాడనంటే ఆయన తాను ముగ్గురిని సృష్టించాడు. సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడిని పెట్టాడు. స్థితికారకుడు రక్షించడానికి పోషించడానికి విష్ణువుని పెట్టాడు. లయం చేసుకోవాలి కాబట్టి శివుణ్ణి పెట్టాడు. అంటే రుద్రుడని చెప్పాలి, శివుడని కాదు చెప్పాల్సిన, రుద్రుడని చెప్పాలి. శివుడు వేరు, రుద్రుడు వేరు. ఆ రుద్రుడిని పెట్టాడు. మీరు ముగ్గురు ఏం చేస్తారంటే మీరు మూడు కార్యాలు రా మీకు అన్నాడు. ఎవరు హెడ్ అని అంటే పరమాత్మ. మీరు చెయ్యండి. మరి చెయ్యండి అని అంటే మాకు ఎట్ట చేత కాదు కదా, మాకు పవర్ లేదు కదా అని అంటే నేను ఇస్తున్నాను మీకు పవరు. అదే సౌందర్యలహరిలో 2వ శ్లోకం. ఆ పవర్ తీసుకుంటారు. ఆ పవర్ తీసుకొని ఆ పవర్ ఉన్నంతకాలం ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటుంటాడు. ఈయనేమో విష్ణుమూర్తి పోషిస్తూ కూర్చుంటాడు. ఆయన ఈ ఉన్నటువంటి ఈ జనాన్ని చివరికి లయం చేసుకుంటుంటాడు. ఇది వీళ్ళ ముగ్గురు యొక్క పనులు. అయితే వీళ్ళ ముగ్గురులో పూసలలో దారంలాగా ఉన్నది ఎవరు? ఆ పరబ్రహ్మము. కాబట్టి ఆ విష్ణువుని చూస్తున్నాము అంటే, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము అంటే లోపల పరబ్రహ్మము ఉన్నాడు. ఈశ్వర పరమాత్మ. ఆ పరమాత్మ ఒక్కడే బహురూపములలో కనబడుతున్నాడు అనేటువంటి భావంతో మనం ఆ సందర్భంలో తగినటువంటి ఏ మంత్రం అయితే ఉంటుందో, మంత్రం కానీ ఏమైనా సరే, ఏం రాలేదనుకోండి మంత్రంలో ఇవన్నీ ఉంటారు కదా, చాలా మంది అందరికి వస్తాయి, రాలేదు కదా, అది చూసినప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు మనకు ఓ వెంకటేశ్వరాయ నమః అన్నాడు అనుకున్నావు ఒక మనసులో, ఆయన చిట్టాలో రాసుకుంటాడు, వచ్చాడరా వీడు అని. నువ్వు ఎంతసేపటికి ఏంటంటే ఈ చెప్పే పని లేదు. ఇంకటి సందర్భం ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నప్పుడు వాక్కు రావాలి. వాక్కు ఏమిటనమంటే నువ్వు పైకి అనక్కర్లా, మనస్సులో రావాలి. ఆ మనస్సులో గనక ఆ వాక్కు వస్తే అప్పుడు ఆ పరమాత్మ యందు నీకు దృష్టి ఉన్నట్టు లెక్క. ఏ మాత్రము వాక్కు లేదు, ఏమీ లేదు, చూశానయ్యా ఆయన్ని, బయటకు వచ్చానయ్యా అని చెబుతుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. వాక్కు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అనగా మంత్రమే ప్రధానం. వాక్ అంటే మంత్రం. మంత్రాధీనంతు దైవతం, మంత్రాధీనంతు దైవతం. మంత్రం యొక్క ఆధీనంలో దేవుడు ఉంటాడు. మంత్రం ఉంటే దేవుడు, మంత్రం లేకపోతే ఏమి లేదు. అంత విశేషం అని ఇంకా విశేషంగా చెబుతున్నాడు. యాతే రుద్ర శివాతనూర ఘోరా పాప కాసిని అని మొట్టమొదటి ప్రారంభంలో ఉంది నమ్మక చమకాల్లో. యాతే రుద్ర శివ ఎక్కడ మొదలైంది? శివతోటి మొదలైంది. దీనిలో నమ్మక చమకాల్లో శివ శబ్దం 3-4 చోట్ల ఉపయోగించాడు. శివ అనేటువంటి శబ్దాన్ని. ఈ శివ శబ్దాన్ని ఉపయోగించేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆయన ఎవరయ్యా అనంటే శివ అన్నాడు. ఏమిటయ్యా శివ అంటే ఈ మంత్రానికి అర్థం యాతే రుద్ర, హే రుద్ర, హే రుద్రుడా, శివ తనూర ఘోర పాప కాశిని, నీ యొక్క శరీరము శివ శుభకరమైనటువంటిది, అఘోర సుందరమైనటువంటిది, అపాప కాశిని నిర్మలమైన ప్రకాశము గలది. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు రుద్రుడు అని అంటే. సహజంగా రుద్రుడు అంటే కోపంగా ఉంటాడు. అసలు ఆ శబ్దం యొక్క అర్థం ఏంటంటే రుద్ర శబ్దం అనే రౌద్రము, కోపము అని అర్థం అన్నమాట. కానీ ఆయుర్వేదంలో ఏముంది అని అంటే రుద్ర శబ్దంతో ఉన్నది. ఆ రుద్ర శబ్దం శివ శబ్దాన్ని కేవలం ఉపయోగించింది శుభకరమైనటువంటి దానికి, సుఖకరమైనటువంటి దానికి, అలా నిర్గుణ పరబ్రహ్మానికి ఉపయోగించాడు శివ అనేటువంటి శబ్దాన్ని. అటువంటి ఆ శబ్దంలో ఆ ఆ రుద్రుడికి శివ శబ్దాన్ని ఉపయోగించేసి పరమాత్మ యొక్క విశేషం కూడా చెబుతున్నాడు. శివం శుభమైనటువంటిది, శివం శాంతమైనటువంటిది, శివం మంగళకరమైనటువంటిది, శివ నిర్వికారుడు, ఇట్లా ఈ విధంగా అనమాట. శివాయ ఇక్కడ శివ శబ్దం యొక్క విశేషం అనమాట ఇది. అందుకని శివశక్త్యాయుక్తో తోటి ఆ శివ ఏది సౌందర్యలహరి మొదలైంది. ఇలా గమ్మత్తుగా ఉంటుంది. ఏం తెలుసునండి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రోత్సాహం మొదలుపెట్టాడు ఆయన. మొట్టమొదటి అక్షరం ఏంటంటే పదం శివ అని అన్నాడు. సరే బాగానే ఉంది. శివానంద లహరి ఇది సౌందర్యలహరి రాశాడు. శివానంద లహరి దగ్గరికి పోయేటప్పటికి శివ మొదలు పెట్టలే.
చాలా గమ్మత్తుగా ఉంటుంది. రెండు కాంట్రవర్సీ జాగ్రత్తగా కనిపెట్టేయాలి అక్కడ. అక్కడ శంకరులు బాగా కనిపెట్టాలి. అక్కడ శివాన్ని పెట్టే సరిపోతుంది కదా, శివానంద హరి కదా పుస్తకం పేరే. శివ పెట్టకుండా అక్కడ ఏం పెట్టావా? అక్కడ అర్థం కళాభ్యాం చూడాలంకుర శశి కళాభ్యాం నిధి తపక్ఫలాభ్యాం అని విధంగా మొదలుపెట్టు. ఏమిటో తెలిసిన అసలు రహస్యం దీనిలో? నువ్వు సౌందర్యలహరి ముందు చదువు, ఆ తర్వాత శివానంద లహరి చదువు అని అర్థం. సౌందర్యలహరిలో శివశక్తి అంటే అర్థం ఏందో నేను ఈ శ్లోకంలో చెప్పా, ఇక్కడ చెప్పా. శివశక్తియా యుక్తో అనంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిధి తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు. అది అక్కడ చెప్పానయా. ఆ ఒక్క ఫలానికి అర్థం ఈ శ్లోకం అంతా చెప్పేశా. అది అర్థం. ముందు అది చదువు, తర్వాత ఇది అర్థం అవుతుంది. అంత గొప్ప విశేషమైనటువంటి మాట. ఇంతటి విశేషాలు తెలియాలంటే ఎవరినంటే గురువుని పట్టుకోవాలయ్యా. గురువుని పట్టుకుంటే అప్పుడు తాళం చేయి ఇస్తాడు ఆయన. ఆ తాళం చేయి ఇస్తే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అది తాళం చేయి అక్కడ ఉంటుంది. నీకు కావాలంటే ఎక్కడ ఏమైనా కొనుక్కుంటే వచ్చేదా? కొనుక్కుంటే వచ్చేది కాదయ్యా ఇది అని అనమాట. ఇది అది అనమాట, అంత విశేషమైనది. ఇంకా విశేషం దీనిలో చెబుతున్నాడు మన నవక చౌకాల్లో. ఇంకా విశేషం ఇంకా అనమాట. యాతే రుద్ర శివాతనూ శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయాన మ్రజీవసి అని చెబుతున్నాడు. శివా శివా 2 సార్లు ఉపయోగించేశాడు. ఏమిటంటే మొట్టమొదటి శివాకి మంగళకరమైనటువంటి వాడా అనేటువంటి అర్థం. రెండో శివకి సంసార సాగరము నుండి తరింపజేయటువంటి వాడా అని అంటున్నాడు, రెండో శివకి అర్థం. ఇక మూడో శివకి తాపత్రయములు ఉన్నాయి, 3 తాపత్రయములు. ఆ తాపత్రయముల నుంచి పోగొట్టేటువంటి వాడు, నశింపజేసేటువంటి వాడు. అనగా శివ శబ్దానికి 3 అర్థాలు చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. ఏది నవక చౌకాల్లో అనమాట. ఇట్లా అనమాట. అనగా అర్థం ఏమిటనమాట? పరమాత్మ తత్వాన్ని, పరమాత్మను పట్టుకుంటే మనకు సంసార సాగరం నుంచి తరింపజేస్తాడు. అన్నిటికన్నా మొట్టమొదటి అయినటువంటి విశేషం శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ. భేషజీ అంటే భిషక్. భిషక్ అంటే వైద్యుడు, డాక్టర్. డాక్టర్ ఏం చేస్తాడు అని అంటే రోగం ఉంటే మందు ఇస్తే ఆ మందుకి ఆ రోగం పోతుంది, వాడికి రోగం పోతుంది. ఇది మనకు ప్రకృతిలో ఉన్నటువంటి కనబడుతున్నది. అట్లనే నీలో ఉండేటువంటి రోగం, అజ్ఞానం అనేటువంటి రోగం ఉన్నదిరా, ఆ రోగం పోవటానికి ఏంటంటే ఆయన జ్ఞానం అనేటువంటి ఒక టాబ్లెట్స్ ఇస్తాడు. ఆ టాబ్లెట్స్ మింగరా అని. ఇట్లా అనమాట ఇది. అందుకని భేషజీ అనేటువంటి మాటను ఉపయోగించాడు అనమాట. ఇది అనమాట. అలానే ఇంకా విశేషం కఠోపనిషత్తులో ఆత్మానం రథినం విద్ధి అనేటువంటి చెప్పుకున్నాం. అక్కడ అట్లనే అనమాట. అట్లానే ఇంకా విశేషం ఏంటంటే త్రిగుణములు లేనటువంటి వాడు శుద్ధమైనటువంటి వాడు అని చెప్పాం. అలానే ఇంకా విశేషంగా నారాయణ ఉపనిషత్తులో కూడా, ఈ నారాయణ సూక్తంలో కూడా అంత మంత్రపుష్పం, నారాయణ సూక్తం. చాలా మంది మంత్రపుష్పం అంటుంటారండి. ఎంత మోసం. ఇది ఒక్కోసారి అనిపిస్తుంటుంది అనమాట. అరే దాని పదానికి అర్థం మంత్రం వేరురా, మంత్రపుష్పానికి మంత్రం వేరు, నారాయణ సూత్రానికి మంత్రం వేరు. ఆ మంత్రం దీన్ని తగిలిస్తాడు. వాడికి అది రాదు. అది అసలు విషయం. మంత్రపుష్పం మంత్రం రాదు వాడికి, అది సరిగా. అందుకని ఏంటంటే ఎందుకు ఈ పిచ్చి జనం ఉన్నారుగా, పిచ్చి జనానికి ఏం కావాలి? ఈ 4 పేర్లు కలిసి చెబితే సరి, ఇంకా అయిపోతుంది, పళ్ళే నిండుతుంది. అది ఇంకా రెండోది ఏంటి, ఇది ఎక్కువగా ఉన్నటువంటిది. అంటే నేను అందరిని అంటలేదు, కొంతమంది మాత్రం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లా. ఇలా అనమాట ఇది, ఇలా అనమాట ఇది. అందుకని నారాయణ సూక్తంలో కూడా సబ్రహ్మ సా శివ సా హీశ్వరమస్వరాట్, ఈ విధంగా అనమాట ఇది. అలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మనకి రాత్రి జాగరణ అన్నారు చూశారు, శివరాత్రి రోజున జాగరణ అన్నారు చూశారు. ఈ జాగరణకి చాలా దూరం వెళ్ళిపోతాం, జాగరణ అయిపోతుంది. ఈ చెప్పుకుంటూ పోతుంటే అనంతమైనటువంటి బ్రహ్మతత్వం ఇది. భగవద్గీతలో అంటున్నాడు, దైవీ శేష గుణమయీ, దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాంతరంతితే అని చెప్పాడు. ఇక్కడ ఉందండి. ఎక్కడ చెప్పాడంటే ఇది దీనిలో ఈ భగవద్గీతలో దైవీ హేష గుణ 7లో కావాలి చెప్పింది. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా. ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు, నన్ను దాటాలి అంటే
నా ముందు ఒక పెద్ద మాయ ఉన్నది అని చెప్పాడు. మాయ అంటే అర్థము అజ్ఞానము లేక చీకటి అని అర్థం. చీకటి అంటే చెప్తుంది అజ్ఞానం అనే చీకటి ఉన్నది, అది దాటావా నేను కనపడతాను, అది దాటావా నేను కనపడతాను అన్నాడు. అజ్ఞానం అనే చీకటి ఉన్నదిరా దాటాలిరా అన్నాడు. అజ్ఞానం అనే చీకటి ఉన్నది అని దాటాలి అంటే ఏం చెయ్యాలి అంటే మొట్టమొదట చెప్పాడు ఏకాదశి చెప్పాడు. ఏకాదశి ముందు అర్థం చేసుకోరా అన్నాడు. ఏకాదశి అంటే 5 ఇంద్రియాలు 5 కర్మేంద్రియాలు, ముందు వీటి సంగతి అర్థం చేసుకో అన్నాడు. వీటి సంగతి అర్థం చేసుకొని అవి నువ్వు జ్ఞాన మార్గం వైపు పెట్టు చూద్దాం. శ్రేయో మార్గము ప్రేయో మార్గం 2 ఉన్నాయి కదా, జ్ఞాన మార్గం వైపు పెట్టు చూద్దాం. నీకు పెట్టడానికి మరి ఎట్లా మరి అనంటే దానికి సంబంధించినటువంటివి ఉంటాయి వస్తువులు. అంటే మీకు ఏదైనా వస్తువు ఏదైనా కావాలంటే ఇదిగో ఈ వస్తువు ఇట్లా తయారు చేసుకోవాలి, ఫలానా చోట దొరుకుతుంది అనేటువంటి తెలుసుకున్నప్పుడు పరిగెత్తుతున్నావు కదా, అంత దూరం పరిగెత్తున్నావు కదా. మరి అట్లనే అది ఎంతటి ఇంపార్టెన్స్, ఇది అంతే ఇంపార్టెన్స్. అశాశ్వతమైన వాటికి ఎంతైతే ఖర్చు పెడుతున్నావో, ఏమేమిటి ఖర్చు పెడుతున్నావు అని అంటే డబ్బుల సంగతి అక్కడ అట్టు పెట్టు. ఏం ఖర్చు పెడుతున్నావు అంటే కాలాన్ని. అశాశ్వతమైనటువంటి వాటి కోసము కాలాన్ని ఖర్చు పెడుతున్నావు. 24 గంటల్లో లెక్క వేసుకోవాలి. పూర్వం ఏం చేసేవాళ్ళు అని అంటే నేర్పేవాళ్ళు పిల్లలకి, డైరీ రాయండిరా అంటుంటారు. నేను చదువుకుంటప్పుడు కూడా అన్నారు డైరీ రాయండిరా అంటారు. మీరు రాసాం డైరీ, ఇది ఎందుకు రాయాలనో ఏమిటో పెద్ద విశేషం ఉంది దాంట్లో. ఈ డైరీ రాస్తుంటే ఏమిటనమాట, తనకు తాను విశేషాలన్నీ రాసుకోవాలి. నిజంగా నిజాలు రాసుకోవాలి, అబద్ధాలు రాసుకోకూడదు. ఎక్కడైనా అబద్ధం ఆడాడు అనుకో, అబద్ధం ఆడాను అని కూడా రాసుకోవాలి. దానిలో అబద్ధం ఆడాను అని కూడా రాసుకోవాలి. అక్కడ దానిలో అన్ని రాసుకోవాలి. డైరీ అంటే అది అర్థం. అది అలా చేయండి రా అని అన్నాడు. అలా చేస్తే నీలో మార్పు వస్తుంది. ఇది ఎందుకంటే వాళ్ళు మార్పు రావటం కోసం చిన్నప్పుడే నేర్పితే ఈ విధంగా ఉంటుంది అని అది అర్థం. అట్లా అనమాట. అందుకని అంతటి మార్పు రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే జ్ఞానం పట్టుకోవాలి. జ్ఞానం పట్టుకోవాలి. ఆ జ్ఞానం పట్టుకుంటే అప్పుడు అర్థం. 24 గంటల్లో ఎన్ని గంటలు దుర్వినియోగం చేశాం, ఎన్ని నిమిషాలు దుర్వినియోగం చేశాం. ఒక గంట సేపు ఏదో మాట్లాడారు, సరే ఇది చెప్పే పని లేదు. ఉదాహరణలు మనం చెప్పే పని లేదు. పనికిరాని మాటలు ఎన్ని మాట్లాడతారో చెప్పలేము. ఇది మనం అట్లా నిమిషాలు లెక్కేసుకోండి 24 గంటల్లో. మరి కొన్ని గంటలు ఇటు కూడా నిద్రపోవాలి కదా, తప్పదు. నిద్రపోకపోతే అనారోగ్యం, తప్పదు. కొన్ని గంటలు సంపాదన వృత్తి చేయాలి, అది చేస్తేనే కదా మరి వచ్చేది భోజనం, తప్పదు. ఇవన్నీ లెక్కేసుకో. ఇవన్నీ లెక్కేసుకోగా ఇక నీవు ఎక్కడ ఖర్చు పెట్టావో అనవసరమైనటువంటి వాటన్నిటిలో కూడా లెక్క వేసుకుంటే అప్పుడు ఓహో, నేను ఈ రోజు మొత్తం 24 గంటల్లో గంట సేపు మాత్రం అనవసరంగా ఖర్చు పెట్టాను. అనవసరం ఖర్చు పెట్టినటువంటి కాలం మళ్ళీ వస్తుందా? రాదు. ఇవాళ జరిగినటువంటి ఈ కాలము మళ్ళీ రావాలి అని అనుకుంటే అదేంటో తెలుసునండి. ఇప్పుడు ఇవాళ జరిగింది అనుకోండి ఈ కాలం, ఈ రోజు మళ్ళీ ఈ రోజు రావాలి, ఇట్లనే ఉండాలి అని అంటే ఓ నామం ఉంది, అమ్మవారి నామం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఎన్ని కోట్ల 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 యుగాలు యుగాలన్నీ గడిచిపోతే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఈ బిల్డింగ్ వస్తుంది. బాగా అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు వస్తుంది, మళ్ళీ ఈ రోజు వస్తుంది. మహాశివరాత్రి ఈ విధంగా మళ్ళీ వస్తుంటుంది. ఈ రోజు అంటే అర్థం ఏంటనమాట, అంత ఇది ఉన్నదే కాలానికి. కాలం యొక్క ప్రవాహం ఎలా ఉంటుందో చూడండి. ఆ కాలాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు డబ్బుల్ని ఖర్చు పెట్టేసామండి, దుర్వినియోగం అయిపోయినాయి అనుకోండి, ఏదో మళ్ళీ అనుకుంటాడు, మళ్ళీ సంపాదించుకుంటాడు. కాలాన్ని మాత్రం ఖర్చు పెట్టేసావా అనవసరంగా, నీ జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నావో తెలిసిన. కాలాన్ని ఖర్చు పెట్టుకుంటున్నావు అనంటే నీవు జీవించేటువంటి ఎన్ని సంవత్సరాలైతే ఉన్నాయో అన్ని సంవత్సరాలలో ఒక్కొక్క రోజు మైనస్ అవుతున్నదిరా, అది గుర్తుపెట్టుకో.
మైనస్ అవుతున్నదంటే నువ్వు ఎక్కడికి పోతున్నావో తెలుసునా? నీ కాళ్ళు పాదాలు భగవంతుడు ఎట్ట సృష్టించాడని ముందుకు పెట్టాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నారా? అంటే నడుస్తూ ఉంటుంటావు ముందుకి. ఎక్కడ ముందుకి నడుస్తున్నావు అని అంటే ఇక్కడ భీషాస్మాత్ వాత భవతే భీషాస్మాత్ మృత్యుర్ధావతి పంచమం. అక్కడికి పోతున్నాడు వీడు. మృత్యుర్ధావతి పంచమం. యముడి దగ్గరికి నెమ్మదిగా రోజుకొకటి ఇవాళ గడిచిపోయింది. ఆ యముడి దగ్గరికి ఒక అడుగు పోయినాం, రేపు వస్తుంది ఇంకొక అడుగు పోతాం, ఇంకొకటి పోయి చివరికి ఏంది, అయ్యా యమధర్మరాజు గారు వస్తున్నానండి, లోపల డోర్ ఓపెన్ చేయండి. ఇంకా అది ఇక్కడ ఉపనిషత్తులో అక్కడ డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ ఇంట్లో అనమాట. అంటే ఏమిటనమాట, ఇలా జరుగుతుంటుంటే ఈ కాలాన్ని దుర్వినియోగం చేసుకోవాకు. ఈ కాలం అనేటువంటిది పరమాత్మ స్వరూపము. కాలాత్మక పరమేశ్వర రామ చెప్పాడు కదా అక్కడ. కాబట్టి కాలాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసేవాకు. ఒకవేళ డబ్బులు దుర్వినియోగం చేసినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ డబ్బులు ఎవరు దుర్వినియోగం చేయరు వాస్తవానికి. కాలాన్ని మాత్రం దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు ప్రస్తుత సమాజంలో ఎంతమంది ఉన్నారో చెప్పలేరు. కాలాన్ని దుర్వినియోగం చేయడం. దుర్వినియోగం అని అంటే అర్థం ఏమిటనమాట? మనకి ఇక్కడ అర్థము, నీకు దేనికి పనికిరాదు. నువ్వు చేసినటువంటి సంభాషణ ఎందుకు పనికిరాదు. దానిలో ఏమన్నా ఒక జ్ఞానం ఏమన్నా ఉందా? అసలు లేదు, జ్ఞానం లేదు. ఏమన్నా వృద్ధి పొందడానికి ఏమన్నా ఉందా? లేదు, ఏమీ లేదు. లేదంటే నేను చదువుకుంటున్నానండి, రేపు చదువుకోకపోతే ఎట్లండి అంటే అది కాలాన్ని దుర్వినియోగం కాదు, అది కాలం దుర్వినియోగం కాదు, అది అటువంటిది కాలం దుర్వినియోగం కాదు. ఇక నేను వివరంగా చెప్పాల్సిన పని లేదు, చెబుతుంటే దానికి టైం అయిపోతుందని చెప్పటం లేదు. కాలాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ప్రస్తుత కాలంలో అనేక మంది ఉన్నారు, అది అర్థం పట్ల అని ఈ విధంగా చెబుతున్నాడు. దైవీశేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అని ఈ విధంగా చెబుతున్నాడు. ఆ త్రిగుణములు ఉన్నాయి చూశారు, అవి దాటండి అయ్యా. దాటితే అప్పుడు ఈ త్రిగుణములు అనేటువంటివి మనల్ని పట్టి పీడిస్తుంటాయి. ఈ త్రిగుణాలే మనల్ని, అవి ఆశ చూపిస్తుంటాయి. ఆశ చూపించగానే మనవాడు పెరుగుతాయి. అయస్కాంతం, అక్కడ అయస్కాంతం పెట్టి గర్రను పోయి ఇనుము టచ్ అవుతుంది. అట్లనే ఈ త్రిగుణాలు ఏంటి అనమాట, ఆకర్షణ, జీవుణ్ణి ఆకర్షణ చేసేస్తుంటాయి త్రిగుణాలు. ఆకర్షణ చేసేటప్పటికి దానికి వశమైపోయినాడు. అందుకనే ఇంద్రియార్థ, ఇంద్రియములకు అర్థం ఉన్నాయి చూశారు. ఇంద్రియాలు అంటుంటాయిట, ఎప్పుడు మాకు భోజనం పెట్టిరా అని అంటుంటాయిట. అరే నిన్న ఇప్పుడు కదరా భోజనం పెట్టాం, కడుపు నిండలేదా? మాకు కడుపు నిండటం అనేది ప్రశ్నే లేదండి. ఇంకా ఇంకా అండి అంటే అర్థమైంది కదా. కళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎంతసేపు రా నువ్వు టీవీ చూసేది? రేపు పొద్దున స్కూల్కి పోవద్దు, మరి రాత్రులలో చూస్తుంటే రేపు పొద్దున స్కూల్కి పోవాలి, మరి ఎట్లా? కాదులే అంటే అర్థం ఏమిటి? కాలాన్ని దుర్వినియోగం చేయటం, తర్వాత కార్యక్రమానికి మళ్ళీ అక్కడ వస్తుంటుంది. ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటివి మనకి అనేకమైనటువంటి విశేషాలు కూడా కనబడుతుంటాయి. అట్లే ఇంద్రియాలని ఎవరైతే ఇంద్రియాలని దుర్వినియోగం చేస్తుంటారో వాళ్ళకి, ప్రధానంగా ఇంద్రియాలు దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళకి అజ్ఞానం అనే చీకట్లో పడిపోతారు. వాళ్ళకి చెప్పినా వినరు. ఈ ఇంద్రియములు అనేటువంటివి సుఖాల కోసం పరిగెత్తుతూ ఉంటుంటాయి. ఆ పరిగెత్తుతుంటాయి కాబట్టి ఇంద్రియాలని కళ్ళెం వేసుకో. అదే కఠోపనిషత్తులో ఆత్మానం రథనం విద్ధి పునః ప్రగ్రహమేవచ బుద్ధించు సారథం విద్ధి ఇంద్రియాణి హయాన్యాహు అని చెప్పారు. కాబట్టి అట్లా నీవు వాటిని లైన్లో పెట్టేసేసుకొని జ్ఞాన మార్గం వైపు నడుపుకో అని చెబుతున్నాడు. ఈ కాలం అనేటువంటిది చాలా విలువైనటువంటిది, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయవాకు అని చెబుతున్నాడు. అందుకని ఒక క్రమశిక్షణ అని అంటారు చూడండి, చదువుకుంటే నేర్పుతుంటారు. అరే క్రమశిక్షణ గురించి రాయంట్రా, ఇట్లుండాలి అని చెబుతారు. పాపం చెప్పేటప్పుడు కరెక్ట్గా బాగానే ఉంటుంది, కానీ అది కాస్త ఆచరణకు వచ్చేసేపటికి, పెద్దవాడు అయ్యేటప్పటికి క్రమశిక్షణ ముందు ముందు పెట్టుకుంటాడు. పెట్టుకొని ఇక ఆ కార్యక్రమం చేసేస్తుంటాడు. అట్లా అనమాట. అట్లా విధంగా
అట్లా ఈ విధంగా శివో అద్వైతం ఓంకారం. ఇక్కడ ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మాండూక్యోపనిషత్తులో శివ అంటే అద్వైతం, ఓంకారం అని చెబుతున్నాడు. ఇక్కడ ఓంకారం గురించి ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే ఓంకారం అనేటువంటి అందరికీ తెలిసిందే, ఓంకారం చేస్తుంటారు, అందరికీ తెలిసిందే. ఈ ఓంకారం ఏమిటంటే పరబ్రహ్మవాచకము అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే, పరబ్రహ్మవాచకం అని. ఏమిటంటే దీనిలో విశేషం, దీపావళికి మనం తారాజోవ పేలుస్తుంటాం, జర్ర పైకి పోతుంది ఆకాశంలో. దాని శక్తి ఎంత ఉందో అంతవరకు పోతుంది. పొయ్యి అది ఏం చేస్తుందంటే కిందకి పడేటప్పుడు నెమ్మదిగా వచ్చి పడుతుంటుంది. ఇది మీరు ఎప్పుడన్నా గమనించారా లేదు? ఈసారి ఎప్పుడన్నా గమనించండి. ఏంటి అదే అట్లనే ఓంకారం కూడా పైకి ఉచ్చారణ చేసేటప్పుడు పైకి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళి కొంత దూరం వెళ్ళి నెమ్మదిగా వదలాలి. దాన్ని వదిలి ఎట్లా అవుతుందంటే మకారం చివరికి ప్రశాంతమైనటువంటి ఒక పాత్రలో వచ్చి పడుతుంది, ఒక స్థితిలో వచ్చి పడుతుంది. ఆ స్థితియే పరబ్రహ్మము. ఓంకారం చివరున్నదే మకారం ఉన్నది చూశారు, ఆ మకారం అట్లా ఓమని అనేటువంటిది చివరిలో ఎలా అయితే వదిలేసేస్తాం చూసాము మకారం, ఆ వదిలేసేస్తామే అది 4వ మాత్ర. 3 మాత్రలు ఆ ఉ మా, చివరిది 4వ మాత్ర దానిలో. అంటే ఇది ఎలా చేయాలి అని అంటే, నేను రోజు మామూలుగా ప్రారంభం చేసేటప్పుడు ఓంకారం చేస్తుంటాను, ఉచ్చేశ్వరంతో చేసి అలానే నెమ్మదిగా అలా చేయమన్నాడు. అలా చేస్తే నువ్వు ఓంకారం చేసినట్టు లెక్క. అలా చేస్తే ఏమవుతుందనమాట, ఓంకార నాదం చేసినందువలన మొట్టమొదటగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. అదే ఆ సంగతి మొట్టమొదట. ఫస్ట్ అది ఆ ఓంకారం చేయటం వల్ల. ఆ ఓంకారం చేసిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఆ ఓంకారం గురించి మనకు మాండూక్యోపనిషత్తులో విశేషంగా వచ్చింది. కొన్ని చోట్ల మనకు ఇది సత్యసాయిబాబా భక్తులు ఉన్నారు, వాళ్ళు మొట్టమొదట ఓంకారం చేయాలి. మీలో కొంతమంది ఉన్నారుగా, తెలుస్తుంది మరి మీకు. ఆ ఓంకారం జపం అయిపోయిన తర్వాతనే అప్పుడు ఆ ఓంకారం అనేటువంటిది బ్రహ్మస్వరూపము. ఇక్కడ విశేషమైనటువంటిది అనమాట. ఆ ఓంకారాన్ని చెయ్యండి అని చెబుతున్నాడు. ఆ ఓంకారమే ఏతదేవాక్షరం బ్రహ్మ అని మనకు కఠోపనిషత్తులో చెప్పాడట. అదే అట్లనే ఇంకా చెబుతున్నాడు. ఇంకా ఏమిటంటే విశేషమైనటువంటిది త్రికాలాతీతం తదపి ఓంకార. ఓం ఇది ఏది అక్షరమిదం సర్వం. ఓం అనేటువంటి బ్రహ్మవాచకమే అక్షరము, సర్వము, సమస్తమైనటువంటిది అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని మనకు దీనిలో కూడా ఇది విష్ణు సహస్రనామాల్లో కూడా ఎలా చెబుతున్నాడు అంటే, సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు అని చెప్పాడు. ఎలా అంటే మన ప్రారంభం ఎలా చేశాడంటే, విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలుపెట్టాడు. విశ్వం విష్ణు, విశ్వం విష్ణు అన్నాడండి. దీంతో అయిపోయింది, పరమాత్మను గురించి చెప్పడం అయిపోయింది. అనగా ఏంటనమాట, మొత్తం 1000 నామములు అన్ని దీనిలోనే ఉండిపోయింది. విశ్వం విష్ణు, ఈ విష్ణు అంటే సర్వం వ్యాప్నోతి విష్ణు అనగా సర్వం కల్విదం బ్రహ్మ, అంత పరమాత్మయే ఈ మొత్తం. ఆయనే విష్ణువు. ఆయన విష్ణువు ఈ విశ్వమును నిర్మించి ఆ విశ్వములో తానే దూరాడు. జాగ్రత్తగా అర్థం చేసి, ఇప్పుడు అర్థమైంది అది. ఈ విశ్వాన్ని నిర్మించింది ఆయనే. అంటే ఇల్లు కట్టుకున్నాడండి ఆయన, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ అంతా కూడా ఆయన దగ్గరే ఉంది. మెటీరియల్ అంతా ఏమిటో మెటీరియల్ అంటే త్రిగుణాలు. కట్టుకున్నాడు. అయిపోయిన తర్వాత కట్టుకున్న తర్వాత ఏం చేశాడు, తానే ప్రవేశించి కూర్చున్నాడు. అనగా ఆ త్రిగుణాల్లో తానే ప్రవేశించాడు. త్రిగుణాల్లో తానే ప్రవేశించాడు. ఆ త్రిగుణాత్మకమైనటువంటిది ఈ ప్రకృతి. ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచే మనం వచ్చాము. మనలో ఏముంది అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతి ఉన్నది. అందువలనే మనకి ఇది పాంచభౌతికము. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము. ఈ శరీరంలో ఆయన వచ్చి కూర్చున్నాడు.
ఎందుకనంటే ప్రతి చోట ఆయన వచ్చి కూర్చుంటేనే గాని ఆ బండి నడవదు. అన్నిట్లో ఉండిపోయినాడు అనమాట. విశ్వం విష్ణు అని అంటే అది అర్థం. సర్వత్రా బ్రహ్మము నిండి ఉన్నాడు. ఆ విషయాన్ని సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు అనే మాట చెప్పేశాడు. అన్ని చోట్ల విష్ణువు వ్యాపించి ఉన్నాడు. విష్ణు అనే మాటకి అర్థమే అది అని చెబుతున్నాడు అట్లా. కాబట్టి ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం ఈ రోజున ఏది మహాశివరాత్రి రోజున చదవండి, తెలుసుకోండి అని అర్థం. అది అదే జాగరణకి ప్రధానమైనటువంటిది. అది అందువలన అది చెయ్యాలి అని అంటే ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నారు అని అంటే ఆకలి వేస్తుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఉపవాసం కనుక ఉండి చివరికి మర్నాడు రోగాన్ని పడతారు. ఒక విశేషం చెబుతారు. నేను కాశీ వెళ్ళినప్పుడు ఇప్పుడు కాదు, వెళ్ళినప్పుడు 7-8 సంవత్సరాల క్రితం ఒక గ్రూప్ ఒకటి వచ్చింది. ఆ గ్రూప్ ఒకటి వచ్చి ఏమండి నేను కార్తీక మాసంలో ఆ 20 రోజులు ఉపవాసం ఉన్నానండి అని అన్నది. ఉండి ఏం చేశానంటే చివరికి హాస్పిటల్ పోయినానండి అన్నది. హాస్పిటల్ పోయి 2 లక్షలు వదిలేయండి అని అన్నది. అంటే ఇది అన్నం తినలేదు కదా, వాళ్ళు అనుకుంటారు ఏంటనమాట, అన్నం తినకుండా ఉండటమే కదా ఉపవాసము అని అర్థం. అంటే ఏంటి, ఇవన్నీ అజ్ఞానం. అంటే గురువు లేడు, అజ్ఞానంతో నిండిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమిటి ఉపవాసం అంటే తినకూడదు అది. అసలు ఉపవాసం అంటే అర్థం వేరురా, తినకూడదని కాదురా దాని అర్థము, ఇట్లా చేయాలిరా ఇది అనేటువంటి గురువు గారు చెబుతారు. ఆ గురువుని పట్టుకోవాలి. ఆ పని లేకుండా చేశారు. మొత్తం మీద 2 లక్షలు వదిలేయండి, శుభ్రం చచ్చి బతికామండి చివరికి. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు కదా. కార్తీక మాసం వచ్చింది అనుకోండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా. ఏమిట్రా ఉపవాసము? ఉపవాసం తినకుండా ఉండటమే అది అర్థం. కొంతమంది తినకుండా ఉండటమే కదా అని శుభ్రంగా ఉప్పాలు కొంతమంది ఉన్నారు తిండి ఉప్మాలు గిప్మాలు ఈ విధంగా తింటూ కూర్చున్నారు. ఇవి పండు తినొచ్చునా అంటే డజన్ అరటి పండ్లు తినడం, ఇవన్నీ పాడు చేసుకోవడం, చివరికి అంత శరీరం పాడు. అది ఏమిటో సంగతి, అది గురువుని అడిగితే చెప్తారు. ఇట్లా చెయ్యాలి ఇది అనేటువంటి విషయం తెలుసుకొని ఆచరణ సక్రమంగా చేసుకుంటే దాని యొక్క ఫలితం సిద్ధిస్తుంది. తెలియక ఒకళ్ళని చూసి ఒకళ్ళు కానని వాని నూతకొని కానని భంగి విశిష్ట వస్తువులు అని చెప్పాడు. ఒక గుడ్డివాడు ముందు పోతున్నట్ల, గుడ్డివాడు ఏమిటి వీడు వాడి చొక్కా పట్టుకొని వీడు పోతున్నట్టు. ఇది ఇట్లా అనమాట. అలా ఉంటుంది అనమాట అది అజ్ఞానం అనే దానిలో. అందువల్ల జ్ఞాన ప్రకాశంలో ఉండండి అని చెప్పటం అనమాట అర్థం అనమాట. అదే మహాశివరాత్రి. రాత్రి అంటేనే అజ్ఞానము. ఆ అజ్ఞానం అనే చీకటిలో గొప్ప కాంతివంతంగా వెలిగిపోతుంటాడు అర్ధరాత్రి 12 గంటలకి ఆ పరమాత్మ. ఆ పరమాత్మను దర్శించుకోండి అని చెప్పడం. అదే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఉపనిషత్తులలో అనగా వేదములలో ఉన్నటువంటి విశేషము. ఆ వేదములో ఉన్న విశేషాలనే మనం నిత్యము చూసేటువంటి ఈ ఆలయాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి దేవుళ్ళు. ఆ దేవుళ్ళందరూ కూడా జ్ఞాన స్వరూపము, అది అర్థం చేసుకోండి అని ఈ విధంగా చెబుతున్నారు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ రోజున మనం ఇదేం చెప్పుకున్నాము. కాబట్టి అందుట్లో ఉపనిషత్తును కూడా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి, అధ్యయనం చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి సరిపోతుంది. కాబట్టి శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. ఉషా చంద్రిక.